క్రీస్తు యేసులో మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన అతి శ్రేష్టమైన నామానికి లెక్కించిన స్థుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము తండ్రి. ఇదిగో నాయన, మేమందరము తండ్రి నీ పాదాల చెంతకు చేరి ఉన్నాము నాయన. నాయన, అందరికీ లేనటువంటి సమయాన్ని తండ్రి నన్ను మమ్మల్ని ప్రేమించిన తండ్రి నాయన, మా కొరకు నాయన దాచించిన నాయన ఈ సమయాన్ని బట్టి నాయన మీకు నాయన హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్థుతులు స్తోత్రములు మరొకసారి చెల్లించుకుంటున్నాము నాయన. తండ్రి, ఇంతవరకు నాయన పాటలు పాడి నాయన మీ నామాన్ని మహిమపరిచి ఉన్నాము తండ్రి నాయన. మీకు వందనములు చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. మా కొరకు నాయన ఏర్పరచబడిన నాయన మీ సేవకురాలను నాయన మీరు జ్ఞాపకం చేసుకున్న తండ్రి నాయన. వారికి ఇచ్చిన నాయన సంఘాలను మీరు దీవించండి. వారికి సమస్త కుటుంబాన్ని నాయన వారు చేయించిన పరిచర్యను మీరు దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అదేవిధంగా నాయన ఇప్పుడు నిలబడి మాట్లాడుచుండగా నాయన సమయోచితమైన ఆలోచన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి నాయన. ఇంకా రావాల్సిన బిడ్డలు ఉన్నారు నాయన, సకాలంలో మీ సన్నిధానం నడిపించండి తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి నాయన. నీ కుమార్తె చెప్పుచున్న మాటలు తండ్రి మేము విని గ్రహించుకునే భాగ్యాన్ని నాయన మాకందరికీ దయచేయమని అడుగుతున్నాను తండ్రి. నీ వాక్యాన్ని విని విడిచిపెట్టే వారంగా కాక తండ్రి, కొందరికైనా చెప్పే జ్ఞానాన్ని ధైర్యాన్ని మాకు దయచేయండి నాయన. ఆదిలో ఉన్నామయ్యా, అంత్య నిమిషం వరకు అధ్యక్షత వహించి నడిపించింది తండ్రి నాయన. వచ్చే నెలలో నాయన 1, 2, 3 తారీఖుల్లో జరిగినటువంటి నాయన మీటింగ్స్లో నాయన మీరే తోడుగా ఉండి నాయన సహాయం అనుగ్రహించండి తండ్రి నాయన. ఆ సమయానికి ఎలాంటి అడ్డులు ఆటంకాలు లేకుండా నాయన మీ నామ మహిమార్థమే జరిగినట్లు సహాయాన్ని దయచేయండి తండ్రి. ఇదిగో నాయన, ఆదిలో ఉన్నామయ్యా, అంత్య నిమిషం వరకు మీరే అధ్యక్షత వహించి నడిపించమని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని క్రీస్తు పేరిట ప్రార్థనలు వేడుకుంటున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. ప్రార్థించిన సహోదరులకి నా నిండు హృదయాలు చెల్లించుకుంటున్నానండి. అలాగే మరి శిరోమణి గారి సమయంలోనూ మరి వారు లేచి వాక్యాన్ని అందించవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ముందుగా తండ్రి అయిన దేవునికి నా వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. అలాగే నన్ను ఇక్కడికి ఆహ్వానించినటువంటి స్థానిక క్రీస్తు సంఘ స్వార్థికులైనటువంటి రాజేష్ అన్నయ్య గారికి కూడా నా వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే స్థానిక సంఘమైన మీకు చేరువచ్చిన సహోదరులందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యానికి వెళ్దాము. ప్రార్థన. మహాగణుడా, మహోన్నతుడైన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామమునకు ఈ రాత్రి సమయంలో నాయన స్థానిక పచ్చలంగ క్రీస్తు సంఘం ఏర్పాటు చేసినటువంటి స్త్రీల కొడుకును బట్టి కృతజ్ఞతలు వందనములు తెలియజేస్తూ ఉన్నాను నాయన. స్త్రీలమైన మేమందరము తండ్రి మా కుటుంబాలను నాయన మీరు ఎలా ఉన్నతమైనదిగా కట్టుకోవాలో అట్టి విధమైన జ్ఞానాన్ని బైబిల్ గ్రంథంలో మీరు వ్రాయించారు కనుక నాయన ఇదిగో తండ్రి మీ పిల్లడైన వారికి తండ్రి మీ మహోన్నతమైన జ్ఞానాన్ని తెలియజేస్తూ ఉండగా తండ్రి నన్ను మరుగుపరచండి తండ్రి. నా సొంత జ్ఞానాన్ని నేను వినియోగపరచక బైబిల్ గ్రంథం ఏదైతే వాక్కులను సెలవిస్తుందో అవి మాటలను మీ కుమార్తెలకు అర్థమగు రీతిలో చెప్పగలిగే సమయోచితమైన జ్ఞానాన్ని నాకు అనుగ్రహించండి తండ్రి. పరిశుద్ధాత్మ సహాయాన్ని నాకును మీ బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వాక్యం వినబడినప్పుడు ఏ ఒక్కరూ ఆలోచనగా ఉండకుండా తండ్రి వాక్యాన్ని పరిశీలించడానికి వారు మన నేత్రాన్ని తెరవమని కూడా ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. అలాగే తండ్రి స్థానిక క్రీస్తు సంఘము నాయన జూన్ 1, 2, 3 తారీఖుల్లో తలపట్టినటువంటి మహాసభల నిమిత్తమే నాయన మీకు ముందుగా మీ సహాయాన్ని అర్థిస్తూ ఉన్నాం తండ్రి. చక్కటి అనుకూలమైన వాతావరణంలో ఆ సభలను జరిగించండి తండ్రి. మీ సేవకుల ద్వారా చేరి వచ్చిన జన సమూహానికి కావలసిన మీ అమూల్యమైన మాటలు అందింపచేయండి తండ్రి. భయంకరమైన దుర్దినాలలో జీవిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా నాయన ఎలాగా తమ బ్రతుకులను మీలో ఉన్నతంగా నిలుపుకోవాలో అటు విధమైన జ్ఞానాన్ని అనేక మంది ఆత్మల రక్షణార్థంగాను స్థానిక సంఘానికి ఆశీర్వాదకరంగాను ఆ మహాసభలు జరుగులాగిన నా ముందుగానే మీ సహాయాన్ని అడుగుచున్నాము తండ్రి. మీ కృప చొప్పున ఆ సభలను జరిగించమని ప్రాధేయపడి వేడుకుంటూ మా ప్రభువును ప్రియ రక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటూ ఉన్నాను మా కన్న తండ్రి, ఆమేన్.
సరే, వాక్యంలోనికి వెళ్దాము. బైబిల్ గ్రంథంలో దేవుడు ఎందరో భక్తిపరులైనటువంటి స్త్రీ పురుషుల గురించి దేవుడు వ్రాయించాడు. అలాగే భక్తిహీనులైన వారి గురించి కూడా దేవుడు ప్రస్తావించడం జరిగింది. భక్తిహీనుల గురించి మనం వింటున్నప్పుడు లేదా నేర్చుకున్నప్పుడు వారి నుంచి మనము ఏమి నేర్చుకోవాలంటే, వారు ఎలాంటి భక్తిహీనతకు గురై ఎలాంటి భక్తిహీనతలో ఉండి దేవుని శాపానికి గురయ్యారో, వారి బ్రతుకులు ఎలా దేవుని శాపానికి గురైనవో మనము నేర్చుకోవాలి. అలాగే భక్తిపరులైన వారి జీవితాల గురించి మనం వింటున్నప్పుడు నేర్చుకుంటున్నప్పుడు వారిలా మనమెందుకు జీవించకూడదు? ఆ భక్తులు జీవించి దేవుని మెప్పును పొందుకున్నారు, మనమెందుకు వాళ్ళ మాదిరికరంగా తీసుకుని మన బ్రతుకులు ఎందుకు అలా తీర్చిదిద్దుకోకూడదని ఆ భక్తిపరులైన వారి జీవితాలను మనం ఆదర్శప్రాయంగా తీసుకోగలగాలి. నిజంగా బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రారంభ గ్రంథమైనటువంటి ఆదికాండ గ్రంథంలో ఆదాము అవ్వల చరిత్ర మొదలుకొని ఎందరో, అలాగే క్రొత్త నిబంధనలో వ్రాయబడిన ఆదర్శప్రాయమైనటువంటి దంపతుల గురించి కూడా దేవుడు తన గ్రంథంలో వ్రాయించడం అనేది జరిగింది. ఈరోజు మనము ఒక భక్తిహీనుడి భార్య ఎలాంటి పాఠాన్ని మనకు నేర్పుతుందో ఆ పాఠాన్ని మనము ఆలోచన చేద్దాము. నిజంగా నేటి సమాజంలో ప్రపంచవ్యాప్తంగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే స్త్రీలు ప్రతి రంగంలో కూడా అభివృద్ధి చెందుతున్నారు కదా. ఈరోజు ఆటో డ్రైవర్లుగా స్త్రీలు ఉంటున్నారు. ఆటో డ్రైవర్లుగా కాదే కానీ వినీల ఆకాశంలో ప్రయాణించే ఫ్లైట్లను నడిపే స్థాయి కూడా స్త్రీలు ఎదుగుతూ ఉన్నారు. ప్రతి రంగంలోనూ స్త్రీలు ముందుండాలని గవర్నమెంట్ వారు కూడా ప్రభుత్వ ఉద్యోగాలలో కొంత రిజర్వేషన్ అనేది స్త్రీలకు కల్పించడం మనము చూస్తూనే ఉన్నాం. అలాగే మనం ప్రయాణం చేసే గవర్నమెంట్ బస్సుల్లో కూడా ఏమని రాస్తారు? స్త్రీలను గౌరవించడం మన విధి. స్త్రీలకు కేటాయించిన సీట్లలో వారినే కూర్చొనిద్దామని ఒక స్లోగన్ రాయిసి ఉంచడం మనము చూస్తూనే ఉంటాము. మరి నిజంగా స్త్రీలకు సమాజంలోనే ఇంతటి ప్రాధాన్యత ఉన్నప్పుడు మరి దేవుడు బైబిల్ గ్రంథంలో స్త్రీలకు ఎలాంటి ప్రత్యేకమైన స్థానాన్ని ఉంచాడో జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే, కొందరు అనుకున్నట్టుగా బైబిల్ గ్రంథంలో దేవుడు స్త్రీని చిన్న చూపు చూశాడు, స్త్రీ పట్ల పక్షపాత వైఖరి వహించాడు దేవుడని కొందరు బైబిల్ పరిశీలన చేయని కొందరు వ్యక్తులు మాట్లాడుతూ ఉంటారు. కానీ దేవుడైతే స్త్రీలకు ప్రత్యేకమైన స్థానాన్ని ఇవ్వటము బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటాము. ఒకసారి గ్రంథంలోనికి వెళ్ళి కనుక మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 24వ వచనం నుండి చూడండి అమ్మా. కాబట్టి మనము విశ్వాస మూలమున నీతిమంతులమని తీర్చబడినట్లు 26 నుంచి చూడండి అమ్మ. 3వ అధ్యాయం 26 నుంచి. యేసుక్రీస్తునందు మీరందరూ విశ్వాసము వలన దేవుని కుమారులై ఉన్నారు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మీరందరూ క్రీస్తును ధరించుకొని ఉన్నారు. ఇందులో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు అంటున్నాడు. చూడండి, మనుషులముగా మనమైతే స్త్రీ అని పురుషుడని భేదం చూపిస్తాం, కానీ దేవుని దృష్టికి స్త్రీ అని కానీ పురుషుడని కానీ భేదము లేదు. క్రీస్తులోనికి బాప్తిస్మం పొందిన మనమందరము కూడా క్రీస్తు వారిని
ధరించుకుని ఉన్నామని పౌలు గారి ద్వారా దేవుడు పరిశుద్ధాత్మ ప్రేరణలో వ్రాయిస్తున్నాడు. అలాంటి స్త్రీలకు దేవుడు చాలా ఉన్నతమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు. నిజంగా భార్య భర్తలుగా జత కాబడుతున్నటువంటి స్త్రీ పురుషులకు దేవుడు బైబిల్ గ్రంథంలో భర్త పట్ల భార్య ఎలాంటి ధర్మాన్ని కొనసాగించాలో భార్యకు నేర్పించాడు కొన్ని ధర్మాలను. అలాగే భర్తగా భార్య పట్ల ఎలాంటి ధర్మాన్ని కలిగి ఉండాలో పురుషునికి కూడా వ్రాయించాడు దేవుడు. అలాగే తల్లిదండ్రుల పట్ల పిల్లలు ఎలాంటి విధేయత కలిగి ఉండాలో కూడా పిల్లలకు దేవుడు తన ధర్మాలను తన గ్రంథంలో వ్రాయించడం అనేది మనము చూస్తూ ఉంటాము. ఒకసారి స్త్రీలకు ఎలాంటి ధర్మాలను ఎలాంటి ఆజ్ఞలను తన భర్త ఎడల కలిగి ఉండాలో దేవుడు రాయించాడు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనము. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అంటున్నాడు. చూడండి, అటువలే స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి అంటున్నాడు. అంటే సొంత పురుషుడు అంటే ఎవరమ్మా? సొంత పురుషుడు అంటే ఎవరు? ఈ పక్క స్త్రీలు చెప్తున్నారు, ఈ పక్క స్త్రీలు భర్త కదా. లేక ఏ స్త్రీ అయినా ఈయన నా సొంత పురుషుడేనండి అని ఏ స్త్రీ అయినా చెప్పుకుంటుందా? అలా చెప్పుకుంటే ఆ స్త్రీ ఏదో తేడా అని మనకి అర్థమైపోద్ది. సొంత పురుషుడు అంటే తన భర్తకు లోబడి ఉండాలి. ఆ భర్త ఎలాంటి వాడైనా భక్తిపరుడైనా లోబడమన్నాడు దేవుడు, భక్తిహీనుడైనా లోబడమన్నాడు. అలాగే సంపాదన లేకపోయినా సంపాదన కలిగి ఉన్నా కూడా భర్తకు లోబడి తీరవలసిందే భార్యని తన గ్రంథంలో దేవుడు భార్యకు ఒక ధర్మాన్ని నిర్వహించాడు. దేవుడు ఒక ధర్మాన్ని వ్రాయించాడు. అలాగే భర్తకు తన భార్యను ప్రేమించాలి. తన సొంత శరీరాన్ని ఎలాగైతే ప్రేమిస్తాడో భర్త తన భార్యను కూడా అలాగే ప్రేమించాలని భర్తకు ఒక ధర్మాన్ని విధించడం మనము చూస్తూ ఉంటాము. మరి ఒక వచనాన్ని చూస్తే కొలస్సీలకు రాసిన పత్రిక, అపోస్తలుడైన పౌలు గారు కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనం చూడండి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. భార్యలారా మీ భర్తలకు విధేయులైండుడి, ఇది ప్రభువును బట్టి యుక్తమై ఉన్నది అంటున్నాడు. చూడండి, ఇక్కడ కూడా పౌలు గారు రాస్తూ ఇదిగో స్త్రీలారా మీ భర్తలకు విధేయులై ఉండండి అంటున్నాడు. చూడండి, అంటే భర్త మంచివాడైతేనా విధేయత కలిగి ఉండటము, చెడ్డవాడైతే విధేయత కలిగి ఉండద్దా? నీ భర్త ఎలాంటి మంచివాడైనా చెడ్డవాడైనా నువ్వు లోబడి తీరవలసిందే, నీ భర్తకు విధేయత కలిగి ఉండవలసిందేనని బైబిల్ గ్రంథంలో దేవుడు వ్రాయించాడు. ఈరోజు మనము ఒక భక్తిహీనుడి భార్య ఎలాంటి నీతి ప్రవర్తన కలిగి తన భర్తకు లోబడిందో జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ స్త్రీ జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మనకి బైబిల్ గ్రంథంలో ఆదికాండ ధర్మశాస్త్రాన్ని దేవుడు మనకు వ్రాయించిస్తూ ఇశ్రాయేలులకు కొన్ని నియమ నిబంధనలను అనగా కట్టడలను ఆజ్ఞలను వ్రాయించి ఇచ్చాడు. ధర్మశాస్త్రంలోనే కాదు, క్రొత్త నిబంధన గ్రంథంలో కూడా చాలా ఆజ్ఞలు అనేవి మనము చూస్తూ ఉంటాం. ఇక్కడ జాగ్రత్తగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే మన చేతిలో ఉన్నటువంటి దేవుడు రాయించిన 66 గ్రంథాలలో ఉన్నటువంటి మహత్కరమైన మాటలను, జ్ఞానాన్ని మన తప్పొప్పులను కప్పిపుచ్చుకోవడానికి ఈ బైబిల్ గ్రంథాన్ని వాక్యాన్ని ఆధారం చేసుకోకూడదు. అలా చేసుకున్నట్లయితే దేవుని యొక్క శాపానికి గురవుతాం. మన తప్పులను కప్పిపుచ్చుకోవడానికి కాదు కానీ దేవుడు రాయిస్తా మన తప్పులను సరిదిద్దుకుని దేవుని మార్గంలో నడవడానికి దేవుడు తన గ్రంథాన్ని వ్రాయించడం అనేది చూస్తాం. ఇక చరిత్రలోనికి, బైబిల్ చరిత్రలోనికి కనుక మనం వెళ్ళి ఆలోచన చేసినట్లయితే ఒకసారి చూద్దాం. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనం చూడండి. సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 17వ వచనము. అందువలన సమూయేలు మొదటి గ్రంథము 2వ అధ్యాయము 12వ వచనము. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండరి. ఇక్కడ ఈ వచనంలోనికి వెళ్ళబోయే ముందు చరిత్రను కనుక మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇశ్రాయేలులకు సౌలును రాజుగా ఏర్పాటు చేయకముందు ఇశ్రాయేలులను ఎవరు పరిపాలన చేశారు? న్యాయాధిపతులు పరిపాలన చేశారు.
అలా న్యాయాధిపతులు పరిపాలన చేసినప్పుడు ఏలీ గారు ఒక న్యాయాధిపతిగా ఉంటూ, ఒక ప్రధాన యాజకుడిగా ఉంటూ ఏలీ గారు ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు న్యాయం తీర్చిన యాజకుడిగా ఏలీ గారు మనకి కనపడతాడు. 40 సంవత్సరాలు 20 ఇశ్రాయేలులను పరిపాలన చేశాడంటే ఎంత భక్తిపరుడై ఉంటారో ఆలోచన చేయండి. మరి ఆయన కుమారులు తండ్రి ఎంత భక్తి చూపుతున్నాడో, ఎంత శ్రద్ధాభక్తులు దేవుని పట్ల కలిగి ఉన్నాడనేది కుమారులకు తెలియదా? తెలుసు. కానీ ఏలీ కుమారులు ఎలాంటి వారో ఇక్కడ రాయించాడు చూడండి దేవుడు. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి అని రాయించాడు చూడండి. ఏలీ చాలా భక్తిపరుడు, దేవుని పట్ల చాలా శ్రద్ధాభక్తులు కలిగి చూపిస్తున్నవాడు. అలాంటి ఏలీ గారు తన కుమారుల విషయంలో జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మిక్కిలి దుర్మార్గులై ఉండరు. ఇంకా దేవుడు రాయించిన మాట యెహోవాను ఎరుగని వారే అని రాయించాడు చూడండి. ఇంతకీ యెహోవాను ఎరగటం అంటే ఏంటి? దేవుని పేరు యెహోవాని తెలియకపోవడమా? కాదు. ఇంకా తండ్రి అయిన దేవుడు ఇశ్రాయేలులకు ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో, ఆయన సృష్టి క్రమాన్ని ఎలా నిర్మించాడో, లేక ఇంకా ఇశ్రాయేలుల పక్షాన ఎలాంటి యుద్ధాలు చేశాడో, వాళ్ళ పక్షాన ఎలాంటి అద్భుత కార్యాలు చేశాడో ఏలీ కుమారులకు తెలియలేదు. ఒకవేళ తెలిసినా కూడా ఏలీ కుమారులు దేవుని పట్ల భయభక్తులు చూపటంలో ఫెయిలైనట్టుగా మనకి కనబడుతుంది. మనం లోకరీతిగా కూడా ఒక సామెత ఉంటుంది కదా, పండిత పుత్ర పరమసుంట. విన్నారా ఎప్పుడైనా? తండ్రి చాలా గొప్పవాడే, అనేక మంది విద్యార్థులను ఉన్నతమైన వారిగా తీర్చిదిద్దే ఉపాధ్యాయుడే. కానీ తన గర్భాన పుట్టినటువంటి కుమారుడు ఎలా తయారయ్యాడంట? పరమసుంటగా, ఎందుకు పనికిరాని వాడిగా తయారయ్యాడంట. మరి ఏలీ కుమారుల విషయంలో చూడండి, చాలా భక్తిపరుడైనటువంటి ఇశ్రాయేలులను 40 సంవత్సరాలు న్యాయకర్తగా ఉన్నటువంటి ఏలీ గారు తన కుమారుల విషయంలో సరైన క్రమాన్ని పాటించలేదని బైబిల్ గ్రంథం ఆధారంగా మనము చెప్పక తప్పదు. నిజంగా ఏలీ కుమారులు ఎలాంటి వారో ఆ కింద వచనాల్లో వ్రాయించాడు చూడండి. 13వ వచనం నుండి చూడండి అమ్మ. జనుల విషయమై యాజకులు చేయించు వచ్చిన పని ఏమనగా, ఎవడైనా బలి పశువును వధించిన మీదట మాంసము ఉడుకుచుండగా యాజకుని వారు 3 ముండ్ల గల కొంకిని తీసుకుని వచ్చి బొరుసులో కానీ, తపేలలో కానీ, బోనలో కానీ, కుండలో కానీ అది గుచ్చినప్పుడు ఆ కొంకి చేత బయటకు వచ్చినదంతయు యాజకుడు తన కొరకు తీసుకొనును. సిలోహుకు వచ్చు ఇశ్రాయేలందరికీ వీరు ఇలాగున చేయించు వచ్చిరి. ఇదియుగాక వారు క్రొవ్వును దహింపక మునుపు యాజకుని పనివాడు వచ్చి బలి పశువును వధించు వానితో యాజకుని వండించుటకై మాంసమిమ్ము, ఉడకబెట్టిన మాంసం అతడిని యొద్ద తీసుకొనడు, పచ్చి మాంసమే కావాలనని చెప్పుచూ వచ్చాను. ఈ క్షణమందే వారు క్రొవ్వును దహింతురు. తరువాత నీ మనసు వచ్చినంత మట్టుకు తీసుకొనవచ్చునని వానితో ఆ మనిషి చెప్పిన ఎడల వాడు అలాగూ వద్దు, ఇప్పుడే ఎవరును లేని ఎడల బలవంతము చేత తీసుకొందుమనును. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయటయందు అసహ్యపడుటకు ఆ యవ్వనులు కారణమైరు గనుక వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను అంటున్నాడు చూడండి. ఇక్కడ సిలోహులో యెహోవా మందసం ఉన్నప్పుడు ఆ మందసము దగ్గర ప్రధాన యాజకత్వం నిర్వహించేవాడుగా ఏలీ గారు ఉన్నారు. ఏలీ కుమారులు 2 పేర్లు హోప్ని, పినెహాసు. అందులో పినెహాసు భార్య గురించి మనం ఈరోజు నేర్చుకుందాం. వీళ్ళిద్దరూ చాలా భక్తిహీనులుగా ఉన్నారు. కానీ ఈ పినెహాసు గారి భార్య దేవుని పట్ల ఎలాంటి భక్తి కలిగి ఉందో, ఆ భక్తిహీనుడైన ఆ భార్యగా ఉన్నటువంటి ఆ స్త్రీ తన భర్త ఎడల ఎలాంటి లోబడే తత్వాన్ని కలిగి ఉందో, ఎలాంటి విధేయతను కలిగి ఉందో, దానికి మించి దేవుని పట్ల ఎలాంటి భయభక్తులు కలిగి ఉన్నదో ఆ పినెహాసు భార్య గారి గురించి మనము నేర్చుకుందాం ఈరోజు. కానీ బైబిల్ గ్రంథంలో చూసినట్లయితే చాలామంది స్త్రీల పేర్లు ప్రస్తావించబడలేదు. లోతు గారి భార్య పేరుందా? లేదు. అలాగే ఈ పినెహాసు భార్య గారి పేరు కూడా రాయబడలేదు. పేరుతో మనకు సంబంధం లేదు, కానీ ఆమె ఎలాంటి భక్తి జీవితాన్ని జీవించిందో మనము నేర్చుకోగలగాలి. పేరు రాయించలేదు కదండి, పేరు ఎందుకు రాయించలేదండి, అలాంటి ప్రశ్నలు మనకు రాకూడదు. ఆమె ఎలాంటి భక్తి జీవితాన్ని కలిగి ఉందో, భక్తిహీనుడైన తన భర్త ఎడల ఎలాంటి ప్రేమను కలిగి ఉందో, ఎలాంటి లోబడే తత్వాన్ని కలిగి ఉందో మనము నేర్చుకుందాము. ఇక్కడ జాగ్రత్తగా కనుక మనం ఆలోచన చేసినట్లయితే దేవుని పట్ల ఏమాత్రము భయం లేని వారిగా
ఏలి కుమారులు ఇద్దరు హోప్ని ఫినెహాసులు మనకి కనబడుతూ ఉంటారు. వీళ్ళు చేసిన పాపం ఏంటంట, ఎవరైనా దేవునికి నైవేద్యం అర్పించడానికి వస్తే ఈ మాంసం యాజకుడు అడుగుతున్నాడు, దయతోటి మీరు ఇచ్చేయండి, ఇంకా ఉడుకుతున్నప్పుడు ఆ పచ్చి మాంసాన్ని ఇచ్చేమని అని బలవంతం చేస్తున్నారంట. చూడండి, ఇంకా అదే 2వ అధ్యాయంలోనే 22వ వచనం చూడండి. ఏలి బహువృద్ధుడాయను, ఇశ్రాయేలులకు తన కుమారుడు చేసిన కార్యములన్నీ వారు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారము దగ్గరకు సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో శయనించుటయను మాట చెవిని పడగా వారిని పిలిచి ఎట్లా నేను చూడండి, ఇంకా ఎంతటి దుర్మార్గపు పనులు ఏలి కుమారులు చేస్తున్నారో చూడండి. ప్రత్యక్ష గుడారం అంటే దేవుని మందిరం. ఆ దేవుని మందిరం దగ్గరికి, ఆ ప్రత్యక్ష గుడారం దగ్గర సేవ చేయడానికి వస్తున్న స్త్రీలతో కూడా వీళ్ళు శయనించే స్థితికి ఏలి కుమారులైన హోప్ని ఫినెహాసులు దిగజారిపోయారంటే తన తండ్రి దేవుని పట్ల చూపిస్తున్న భయభక్తులు వీళ్ళకి ఏమైనా అలవర్చుకున్నారా? మా తండ్రి ఇంతటి భయభక్తులు చూపుతున్నాడంటే ఆ ఇశ్రాయేలు దేవుడు ఎంత శక్తిమంతుడో, ఒకవేళ ఆయనకి విరోధంగా నడుచుకుంటే ఎలాంటి శాపానికి మేము గురవుతామోననే భయం వీళ్ళకు ఉందంటారా? అస్సలు భయం ఉంటే అలాంటి పనులు వాళ్ళు చేసేవారు కాదు. ఇలా పనులు చేస్తున్నారు. ఇశ్రాయేలులో అర్పించే నైవేద్యం విషయంలో తన కుమారులు ఇలా చేస్తున్నారని, అలాగే ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి పరిచారం చేయడానికి వస్తున్నటువంటి స్త్రీల విషయంలో కూడా వీళ్ళు నీచమైన కార్యం చేస్తున్నారని జనులందరూ వచ్చి ఎవరికి మొరపెట్టుకున్నారు? యాజకుడైనటువంటి ఏలి గారికి మొరపెట్టుకున్నారు. అప్పుడు ఏలి గారు తన కుమారులు ఇద్దరిని పిలిచి ఎలాంటి మాటలు చెప్తున్నాడో చూడండి. ఈ జనుల ముందర మీరు చేసిన కార్యములు నాకు వినబడినవి. ఎలాంటి కార్యములు మీరెందుకు చేయుచున్నారు? నా కుమారులారా, ఎలాగూ చేయవద్దు. నాకు వినబడినది మంచిది కాదు. యెహోవా జనులకు మీరు అతిక్రమింప చేయుచున్నారు. నరునికి నరుడు తప్పు చేసిన ఎడల దేవుడు విమర్శ చేయును గాని, ఎవరైనా యెహోవా విషయంలో పాపం చేసిన ఎడల వాని కొరకు ఎవడు విజ్ఞాపనం చేయును అనెను. అయితే యెహోవా వారిని చంపదలచి ఉండెను గనుక వారు తమ తండ్రి యొక్క మొర్రను వినకపోయిరి. ఎంత ప్రేమగా చెప్తున్నాడో చూడండి ఏలి గారు. అంతటి నీచమైన కార్యాలు చేస్తున్న తన కుమారులను పిలిచి, నా కుమారులారా అలా చెయ్యొద్దండర్రా, అలా చేస్తే దేవుడు ఊరుకోడు అని చాలా ప్రేమగా చెప్తే వాళ్ళు వింటారా? ఈరోజు మన పిల్లలకి ప్రేమగా చెప్తే వింటున్నారా? షాప్ దగ్గరికి వెళ్ళి రావాలంటే ఏం చేస్తాం మనము? లంచం ఇవ్వాలి, 10 రూపాయలు. లేకపోతే ఇప్పుడు పిల్లలు 10 రూపాయలు ఇచ్చినా తీసుకుంటున్నారా? 50 రూపాయలు, లేకపోతే మినిమం 50 రూపీస్ ఇస్తేనే కానీ మన పిల్లల్ని మనం చెప్పినట్టుగా నడిపించుకోలేకపోతున్నాము. ఎందుకు? దానికి కారణం ఏంటి? అతిగారాభం చేసేస్తున్నాం మన పిల్లల్ని. మరి బయట సమాజం గురించి మనం తీసుకోనక్కర్లేదు, కానీ మన క్రైస్తవ కుటుంబాల గురించి కనుక ఆలోచన చేసినట్లయితే మరి ఒకసారి ఆలోచన చేయండి. మన పిల్లలను దేవుని ఎలా పెంచుతున్నాము? అతి గారాభం మట్టుకు మన పిల్లలకి చేయకూడదంటే ఏలి గారు అతి గారాభం చేసే తన పిల్లలను దేవుని కొరకు పెంచడంలో పెయిలైన తండ్రిగా ఏలి గారు మనకి కనబడతారు. మరి నిజంగా జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే మన 2025 సంవత్సరంలో ఒక ఇన్సిడెంట్ జరిగింది వైజాగ్ దగ్గర. ఆ కుటుంబము చాలా నిరుపేద కుటుంబం. తండ్రి అయితే ఆటో నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మరి తల్లి కూడా జీవనోపాధి నిమిత్తము 4-5 ఇంట్లో పనిచేస్తూ జీవనాన్ని కొనసాగిస్తున్నటువంటి కుటుంబం. వాళ్ళకి చాలా ఇంటర్మీడియట్ చదువుతున్నటువంటి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుని చాలా ఒక్కగానొక్క కుమారుడేమో అతి గారాభంగా చూసుకుంటూ వచ్చారు. అయితే కుమారుడు, నాకు బైక్ కావాలి, నాకు పలానా బైక్ కొనిస్తారా లేదా అని బలవంతం చేసేస్తున్నాడు. బాబు, మన పరిస్థితి నీకు తెలుసు కదా, మనకి రెక్కాడితేనే కానీ డొక్కాడని బ్రతుకులు మనవి, బైక్ కొనిచ్చేంత స్తోమత నాకు లేదు బాబు అని చెప్తూ వస్తున్నాడు. కానీ ఆ కుమారుడు ఇంకా దిగజారిపోయి, మీరు నాకు బైక్ కొనివ్వకపోతే నేను చచ్చిపోతానని తల్లిదండ్రులను బ్లాక్మెయిల్ చేయడము మొదలుపెట్టాడు. ఏమో ఒక కుమారుడు, వాడు చనిపోతే మనం తట్టుకోలేమనేసి 2 లక్షల రూపాయలు అప్పు చేసి ఫైనాన్స్ మీద తీసుకుని బండి కొనిచ్చారు. బాబుకి ఇష్టమైన బండి కొనిచ్చారు. ఆ బండి కొనిచ్చిన తర్వాత హై స్పీడ్లో నడిపేసి వారం తిరక్కోకుండానే మరొక స్నేహితుడిని వెనక్కి కూర్చోబెట్టుకుని
ఓవర్ స్పీడ్లో బండి నడిపేసి డివైడర్ని గుద్ది స్పాట్లోనే చనిపోయాడు. ఆ బండి కూడా తిరిగి అమ్మడానికి వీలు లేకుండా చెత్త చెత్త అయిపోయింది బండి. తల్లిదండ్రుల వేదన ఒకసారి ఆలోచన చేయండి. ఒక్కగానొక్క కొడుకు కదా అని అతి గారాబం చేసి కొడుకు కోరుకున్న బండిని కొనిస్తే వారం తిరక్కోకుండా చనిపోయినప్పుడు ఆ తల్లిదండ్రులు ఆ కుమారుని బట్టి ఏడవాలా? వాళ్ళు అతిగారాభం చేయటం వలన కుమారుడు ఎలా తయారయ్యాడని బాధపడాలా? ఒకసారి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఆలోచన చేయండి. తండ్రి కళ్ళల్లో కన్నీరు రావట్లేదు. మేమే చేతులారా చేశాము, మా స్తోమతకు మించి బండి కొనిచ్చాము అప్పు చేసి, ఈరోజు ఆ బండి నమ్మి అప్పు తీర్చాలన్నా ఆ బండి ఎందుకు పనికిరాని స్థితికి అయిపోయిందనేసి ఎంత మనోవేదనకు గురవుతారు చెప్పండి తల్లిదండ్రులు. మరి ఈరోజు తల్లిదండ్రులు ఇద్దరు మన క్రైస్తవ కుటుంబాలలో కూడా బిడ్డలను పోషించుకోవడానికి, వారు ఏ లోటు లేకుండా పెంచుకోవడానికి తల్లిదండ్రులు ఇద్దరూ కూడా బిడ్డలకు దూరమై, అయిన వారందరికీ దూరమై ఎక్కడో దూరదేశాలు వెళ్ళి కష్టపడుతుంటే వారి కష్టానికి వీళ్ళు సరిగ్గా అర్థం చేసుకోకుండా విలాసాలకు లోనై, డ్రగ్స్కు లోనై యువత నేడు ఎలా మారుతున్నాయో చూడండి. క్రైస్తవ కుటుంబాల సంగతి ఆలోచన చేయండి. నిజంగా మన క్రైస్తవ కుటుంబాల్లో ఉన్న పిల్లలు తల్లిదండ్రులతో పాటు దేవుని మందిరానికి వచ్చి కూర్చోగలుగుతున్నారా? రావట్లేదు పిల్లలు చర్చికి. ఒకవేళ చర్చికి వచ్చినా ఏదో అటెండెన్స్ కోసం వచ్చినట్టుగా అలా కూర్చుని మళ్ళీ బయటికి వెళ్ళిపోయి సెల్ ఫోన్, చర్చిలో కూర్చున్నా కూడా ఆధ్యాత్మిక వాతావరణంలో వాళ్ళు ఉండలేదు. సెల్ ఫోన్లు తీసుకుని ఆ సెల్ ఫోన్లో ఎవరితోనో చాట్ చేస్తూ లేకపోతే గేమ్స్ ఆడుతూ ఉంటున్నారు చూడండి. భయభక్తులు అనేవి వాళ్ళకి అలవర్చుకోగలుగుతున్నామా? తల్లిదండ్రులు వాళ్ళని ప్రేమగా చూసుకోవాలని అనుకుంటున్నాం తప్ప దేవుని జ్ఞానంలో నా బిడ్డలను పెంచాలి. పెంచకపోతే నా బిడ్డల పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, దేవుడు తీర్పులోనికి మా కుటుంబాన్ని తెస్తాడనే జ్ఞానం ఎవరికైనా ఉంటుందా ఈరోజు తల్లిదండ్రులకి? అసలు దేవుని కూర్చునే జ్ఞానము నేడు క్రైస్తవ కుటుంబాలలో లేకుండా పోతుంది. ఏలి గారినే మనము అంటున్నాం కానీ మన పిల్లల్ని ఇంకా భయంకరులుగా తీర్చిదిద్దుతున్నామేమో ఒకసారి ప్రతి తల్లి తండ్రి కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ చూసినట్లయితే ఈ సమూయేలు గ్రంథంలో 2:22 చాలా ప్రేమగా చెప్పాడు. కానీ కుమారులు విన్నారా? వినలేదు. తండ్రి మాటను పెడచెవిని పెట్టారు. అంతకుముందు జనులు హెచ్చరించారు, మీ తండ్రి ఏమో యాజకుడు, ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు, మీరు అలా చేయకూడదు అని జనులు హెచ్చరించారు. తండ్రిగా ఉన్నటువంటి ఏలి గారు హెచ్చరించారు. కానీ వాళ్ళు వినలేదు. ఎందుకు వినలేదట? కింద రాయబడింది కదా, యెహోవా వారిని చంపదలచి ఉండేను కనుక వారు తండ్రి మాటను వినలేదు అంటున్నాడు చూడండి. మరి నిజంగా ఇంతటి భక్తిహీనుడిగా ఉన్నటువంటి ఫీనెహాసు గారి భార్య సంగతి ఒకసారి ఆలోచన చేయండి. మరి నిజంగా నా భర్త ఎంత భక్తిహీనుడని ఫీనెహాసు భార్యకి తెలియదంటారా? తెలుసు. తన మామైనటువంటి ఏలి గారికి తెలిసినప్పుడు, జనులందరికీ తెలిసినప్పుడు భార్య దృష్టికి ఎవరో తీసుకురారా? ఖచ్చితంగా తీసుకొస్తారు. నీ భర్త ఎలా చేస్తున్నాడమ్మా, ప్రత్యక్ష గుడారం దగ్గరికి స్త్రీలు వస్తుంటే పరిచారం చేయడానికి వాళ్ళతోటి తప్పుడు పనులు చేస్తున్నాడమ్మా, ఇంకా నైవేద్యం అర్పించే విషయంలో కూడా నీ భర్త అలాగే నీ మరిది ఎలాంటి పనులు చేస్తున్నారమ్మా అని ఫీనెహాసు భార్యకి ఎవరో తెలియజెప్పలేదంటారా? ఖచ్చితంగా తెలుసు. అయినప్పటికీ కూడా తన భర్త ఇంత దుర్మార్గుడు అయినప్పటికీ కూడా ఫీనెహాసు భార్య భక్తి కలిగి ఉంది, భర్తకు లోబడి ఉంది, విధేయత కలిగిన స్త్రీగా ఈ ఫీనెహాసు గారి భార్య మనకు కనబడుతూ ఉంటుంది. మరి ఒక వచనాన్ని కనుక మనం ఆలోచన చేసినట్లయితే అదే సమూయేలు గ్రంథము 4:17 ఒకసారి చూడండి. సమూయేలు 4:17 అందుకు అతడు, ఇశ్రాయేలీయులు ఫిలిష్తీయుల ముందర నిలువలేక పారిపోయిరి, జనులలో అనేకులు హతులైరి, హోఫ్ని ఫీనెహాసు అను నీ 2 కుమారులు మృతులైరి, మరియు దేవుని మందసము పట్టబడినని చెప్పెను. దేవుని మందసము మాట అతడు పలుకుగానే ఏలి ద్వారము దగ్గర ఉన్న పీఠం మీద నుండి వెనుకకు పడి మెడ విరిగి చనిపోయాను. ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఫిలిష్తీయులకుని ఇశ్రాయేలుకు యుద్ధం వచ్చినప్పుడు అందులో ఫిలిష్తీయుల ఎదుట ఇశ్రాయేలు నిలవలేక చాలామంది పారిపోయారట. దేవుని మందసాన్ని కూడా ఫిలిష్తీయులు పట్టుకుని వెళ్ళిపోయారు. ఇంకా విచారకరమైన సంగతి ఏంటంటే, ఏలి కుమారులైనటువంటి హోఫ్ని ఫీనెహాసు కూడా ఇద్దరు మరణించారు. మరి తన కుమారులు ఇద్దరు మరణించారనే వార్త, అలాగే మందసము ఫిలిష్తీయుల చేతికి వెళ్ళిపోయిందని వార్త
ఏలీ గారికి వినపడగానే అతడు ఉన్న చోటునే వెనుకకు పడి చనిపోయాడు. అలాగే ఈ వార్త ఫినెహాసు భార్య వరకు కూడా వచ్చింది. ఒకసారి కింద వచనాల్లో చూడండి. ఏలీ కోడలగు 19వ వచనం. ఏలీ కోడలగు ఫినెహాసు భార్యకు అప్పటికి గర్భము కలిగి కనుప్రొద్దులై ఉండగా దేవుని యొక్క మందసము పట్టబడిననియు తన మామయు తన పెనిమిటియు చనిపోయిరనియు ఆమె విని నొప్పులు తగిలి మోకాళ్ళ మీదకి కృంగి ప్రసవమాయను అంటున్నాడు. చూడండి, ఫినెహాసు భార్యకి ఎవరో వచ్చి సంగతిని తెలియజేశారు. ఇదిగో అమ్మ, ఇదిగో యుద్ధంలో మందసము ఇశ్రాయేలుల చేతికి వెళ్ళిపోయింది, అలాగే నీ మామగారి వార్త విని చనిపోయాడు, అలాగే నీ భర్త హోప్ని కూడా ఇద్దరు యుద్ధంలో చనిపోయారనే వార్త ఆమెకి తెలియగానే అప్పటికి ఆమెకు కనుప్రొద్దులై ఉండగానే వ్రాయబడింది. చూడండి, ఇక్కడ కనుప్రొద్దులై ఉండగా అనే మాటకు అర్థము ఇంకా కొద్ది గంటల్లో ప్రసవం అవుతుంది అనే టైంలో ఈ వార్త తెలియగానే ముందుగా ఈమె షాక్ గురయింది. దేనికి షాక్ గురయింది అంటే తన భర్త చనిపోయాడని కాదు కానీ, తన మామ చనిపోయాడని కాదు కానీ, యెహోవా మందసము ఫిలిష్తీయుల చేతికి వెళ్ళిపోయిందనే వార్త వినగానే ఆమె మోకాళ్ళ మీదకు కృంగి ప్రసవించేసిందంట. అంటే ప్రీ మెచ్యూర్ బేబీని ఆమె, ఇంకా టైం ఉంది ప్రసవానికి. షాకు గురయ్యి మందసము యెహోవా మందసం ఇశ్రాయేలు చేతికి వెళ్ళిపోయిందనే వార్త వినగానే షాక్ గురయ్యి ప్రసవించేసింది. ఆ ప్రసవించే టైంలో కూడా ఎంతటి చక్కటి మాటలు పలికిందంటే, అలాగే తను ప్రసవించిన కుమారుడికి ఎలాంటి పేరు పెట్టిందో చూడండి కింద వచనాల్లో. ఆమె మృతునందుచుండగా దగ్గర నిలిచిన స్త్రీలు ఆమెతో భయపడవద్దు, కుమారుని కంటివనిరి. కానీ ఆమె ప్రత్యుత్తరం ఈకయు లక్ష్య పెట్టకయు ఉండినదే అంటున్నారు. చూడండి, ఆమె ఇంకా చనిపోతుంది. ఆ చనిపోతున్న క్షణంలో ఆ ప్రసవాన్ టైంలో వచ్చిన స్త్రీలు ఉంటారు కదా, ఆ స్త్రీలు ఏమంటున్నారంటే, అమ్మ భయపడొద్దు, ఎలాంటి టెన్షన్ పెట్టుకోవద్దు, నీకు చక్కటి మగబిడ్డను కన్నావమ్మా అని చెప్పగానే ఆమెలో ఏమైనా స్పందన ఉందా? ఇప్పుడు చూడండి, ఆ నార్మల్ డెలివరీ కానీ ఆపరేషన్ కానీ చేసేటప్పుడు నీకు మగబిడ్డ పుట్టాడమ్మా అని ఆ స్త్రీకి చెప్తే ఎంత ఆనందం. అప్పటి వరకు ప్రసవ నొప్పులతో విరవెల్లాడిపోయినటువంటి ఆ స్త్రీ నీకు కుమారుడు పుట్టాడమ్మా అనగానే ప్రపంచాన్ని జయించినంత సంతోషము స్త్రీలకు ఉంటుంది. మరి ఈ స్త్రీకి, ఈ భక్తిహీనుడి భార్యగా ఉన్నటువంటి ఫినెహాసు భార్యకి నీకు మగబిడ్డ పుట్టాడమ్మా, చాలా సంతోషంగా ఉండు, హ్యాపీగా ఉండు అని చెప్తుంటే ఆమెలో ఎలాంటి స్పందనైనా ఉందా? అసలు ప్రత్యుత్తరం కూడా చెప్పకుండా మౌనంగా ఉండిపోయిందంట. మౌనంగా ఉండిపోయి ఇంకా ఏమని మాట్లాడుతుందో చూడండి. దేవుని మందసము పట్టబడినదనే సంగతిని తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలుసుకుని ప్రభావము ఇశ్రాయేలు నుండి పోయినని చెప్పి తన బిడ్డకు ఏకాబోదు అని పేరు పెట్టెను. ఆ పుట్టినట్లో ఆ ఏకాబోదు అనే మాటకు అర్థాన్ని రాయించాడు చూడండి దేవుడు. ప్రభావము పోయెను అంటే తను చనిపోతూ పుట్టిన బిడ్డ అయినటువంటి ఆ చంటి బిడ్డకు ఏమని పేరు పెట్టింది? ఏకాబోదు అని పేరు పెట్టింది. దానికి అర్థము ఇశ్రాయేలుల దేవుని ప్రభావము ఇశ్రాయేలుని విడిచిపెట్టి వెళ్ళిపోయింది. అంటే నా కుమారుడు ఒక పాఠంగా నేటి సమాజానికి మారాలి అనుకుంది. నా కుమారుని బట్టి ఒక పాఠాన్ని అందరూ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ఇశ్రాయేలుల ప్రభావము, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ప్రభావము ఇశ్రాయేలుల మధ్య ఉంటే ఎలా ఉంటుందో, వాళ్ళని విడిచిపెట్టి ఎలా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో అనేది ఎవరికి తెలిసింది? ఫినెహాసు భార్యకు తెలిసిందంటే మరి ఫినెహాసు గ్రహించగలిగాడా ఇశ్రాయేలు దేవుడు ఎంత శక్తిమంతుడో? ఆయన మాట వింటే ఎలాంటి ఆశీర్వాదాలు ఇస్తాడో, ఆయన మాట వినక పెడచెవిన పెడితే ఎలాంటి శాపవచనాన్ని వారికి ఇస్తాడో అనేది ఫినెహాసు గ్రహించలేకపోయాడు. కానీ భక్తిహీనుడిగా ఉన్నటువంటి ఈ ఫినెహాసుకు ఎలాంటి భార్య దొరికిందో చూడండి. ఎలాంటి భార్యని ఇచ్చాడో దేవుడు. తన భర్త భక్తిహీనుడే, ఆమె ఇలాంటి భక్తిహీనుడైన భర్తను నాకు దయచేసావేంటి తండ్రి అని ఏనాడు కూడా దేవుణ్ణి నిందించలేదు, ఏనాడు కూడా దేవుణ్ణి దూషించలేదు. మన భక్తి జీవితాలు ఒకసారి ఆలోచించేయండి. భర్త మంచివాడు కాకపోతే వెంటనే ఎవరిని దూషిస్తాము? దేవుని దూషించడానికి సిద్ధపడిపోతాం స్త్రీలు. ఎందుకంటే బలహీనమైన ఘట్టమన్నాడు కదా స్త్రీని. దేవుని దూషించడానికి ఏమాత్రం కూడా సంకోచించకుండా
ఇలాంటి భర్తనిచ్చావేంటి తండ్రి, నీకు ఎంతో ప్రార్థన చేశాను మంచి భర్తనివ్వమని, నువ్వు నాకు మంచి భర్తనివ్వలేదు తండ్రి. ఇదిగో ఈరోజు మొదలుకొని నీ సన్నిధికి రానని డెసిషన్ తీసుకునే స్త్రీలు కూడా లేకపోలేదు. దేవుణ్ణి ఎందుకు నిందించడము? నీ పవిత్ర ప్రవర్తనతోటి, ఒకవేళ నీ భర్త భక్తిపరుడు కాకపోయినా నీ పవిత్ర ప్రవర్తన చూసి నీ భర్త వాక్యము లేకుండానే రాబట్టబడవచ్చును దేవుని సన్నిధికి అని రాయించాడు కదా. ప్రార్థన చేయి, మోకరించి ప్రార్థన చేస్తే దేవునికి సమస్తము కూడా సాధ్యమే. ఆ భక్తిహీనుడిని సైతము భక్తిపరుడిగా మార్చే సమర్థుడు మనం నమ్ముకున్నటువంటి దేవుడు. మరి ఫినెహాసు భార్య చనిపోతూ తన కుమారుడికి యెకోబోదు అని పేరు పెట్టింది. అలాగే ఇశ్రాయేలుల ఆ పేరుకు అర్థము ఇశ్రాయేలుల ప్రభావం ఇశ్రాయేలుని విడిచిపెట్టి వెళ్ళిపోయిందని అర్థం ఇచ్చేటట్టుగా నా కుమారుడు ప్రపంచానికి ఒక పాఠంగా మారాలని ఒక పేరు పెట్టిందంటే ఆ తల్లి మనసు ఎంత గొప్పదో ఆలోచన చేయండి. నిజంగా మనం చూసుకున్నట్లయితే ఈరోజు ప్రపంచంలో ఉన్న లేదా ఇంకా సిగ్గుచేటుకరమైన విషయం ఏంటంటే, ఈరోజు క్రైస్తవ స్త్రీలు కూడా అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నారు కదా. మరి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే వివాహము చేసేటప్పుడు స్త్రీ పురుషులకు వివాహకర్త ఎవరైతే ఉంటారో ఆ వివాహకర్త ఇద్దరిని కూడా ఒకరి తర్వాత ఒకరిని పిలిచి వాళ్ళ చేత ప్రమాణాలు చేయిస్తాడు కదా. ప్రమాణాలు చేయించే ముందు ఇద్దరిని కూడా పురుషుడికి కొన్ని వాగ్దానాలు, అలాగే స్త్రీకి కూడా కొన్ని వాగ్దానాలను చేస్తాడు. ప్రమాణం పరిశుద్ధులందరి ఎదుటను దేవుని సంఘం ఎదుటను కూడా ప్రమాణం చేస్తున్నాడు. ఇది మొదలుకొని మరణము మమ్మల్ని వేరుపరచు వరకు ఇతని పట్లే నేను నమ్మకంగా ఉంటాను, ఇతనికి లోబడతాను, ఇతరులను ఆశించనని స్త్రీ చేస్తుంది, అలాగే పురుషుడు కూడా చేస్తాడు. మరి ఆ ప్రమాణానికి కట్టుబడి ఉంటున్నారా స్త్రీలు కానీ పురుషులు కానీ? ఎక్కువగా చూస్తే ఈ అక్రమ సంబంధాల విషయంలో స్త్రీలే ముందున్నారంట. మొన్న 2025 సంవత్సరంలో ఒక ఆయన ఒక లెక్క చెప్పారు. జనవరి నెల మొదలుకొని డిసెంబర్ నెల వరకునంట స్త్రీలు అక్రమ సంబంధాలు పెట్టుకుని తమ ప్రియుడితో కుమ్మక్కయ్యి సుపారీ ఇచ్చి ఇతరులకు 10 లక్షలు 5 లక్షలు సుపారీ ఇచ్చి తమ భర్తలను చంపించేశారంట. ఎంతమంది స్త్రీలు తమ భర్తలను చంపించేశారో కూడా లెక్క వ్రాయించారు. ఇంచుమించు 800 మంది భార్యలంట తమ భర్తలను చంపించేశారంటే ఒకసారి ఆలోచన చేయండి. మరి సంఘం ఎదుటి ప్రమాణం చేస్తున్నాము. ఒకసారి క్రైస్తవ కుటుంబాల్లో ఉన్నటువంటి భార్య భర్తల గురించి ఆలోచన చేద్దాం. దేవుణ్ణి ఎరగని వారి సంగతి ప్రక్కన పెడితే మన క్రైస్తవ కుటుంబాలలో జరుగుతున్న వాటిని గురించి ఆలోచన చేస్తే, మరి సంఘం ఎదుటి ప్రమాణం చేసావు కదా, మరి దేవుని ఎదుటి కూడా ప్రమాణం చేసావు కదా. అలాంటి దేవుడు కనపడ్డు. కానీ ఆ జరిగే పరిశుద్ధ వివాహానికి దేవుడు కూడా ఒక సాక్షిగా మనకి కనిపించే అతిథులు, మన బంధువులు, మిత్రులు, శ్రేయోభిలాసులు అనేకులు ఆ పరిశుద్ధ వివాహానికి హాజరవుతారు. కానీ కనిపించని అతిథిగా వచ్చేది ఎవరు చెప్పండి? దేవుడు. మరి దేవుని ఎదుటి కూడా ప్రమాణం చేస్తున్నావు కదా. మరి ఆ ప్రమాణం ఏమైంది? పరాయి పురుషుడిని కోరుకుంటున్నావంటేని, నేను నా భర్త అంటే నాకు ఇష్టం లేదండి, ప్రేమ లేదండి, అతను నన్ను ప్రేమిస్తున్నానండి అంటే నీ భర్తను ప్రేమించమన్నాడు దేవుడు. పరాయి పురుషుణ్ణి ప్రేమిస్తున్నామంటే అది ప్రేమ కాదు, వ్యామోహం లేకపోతే కామము అని చెప్పుకోవచ్చు. నీ భర్తనే ప్రేమించాలి, అతనికి లోపడమని చెప్పింది గ్రంథము. కానీ నువ్వు పరాయి పురుషుని కోరుకుంటున్నావంటే అది దేవుని చట్టానికి విరుద్ధమని బైబిల్ గ్రంథము సెలవిస్తూ ఉంది. మరి నిజంగా ఈ అక్రమ సంబంధాలు పెట్టుకుని అనేక మంది స్త్రీలు తమ భర్తలను చంపేస్తున్నారు. దానికి మించి నవమాసాలు మోసి కని పెంచిన బిడ్డలను కూడా చంపేటి మనం న్యూస్లో చూడలేదా? మొన్న మధ్యకాలంలో ఒక ఆమె అయితే తన బిడ్డలిద్దరికీ కూడా పెరుగన్నంలో విషం పెట్టి చంపేసింది తన ప్రియుడి కోసం. తన భర్తను కూడా చంపేయాలనుకుంది, కానీ ఆమెకు సాధ్యం కాలేదంటే ఒకసారి ఆలోచన చేయండి. మరి యెషయా గ్రంథంలో మనకు రాయబడింది కదా, ఒకని తల్లి తన చంటి బిడ్డను మరచునా, వారైనా మరుతురు కానీ నేను నిన్ను మరువనన్నాడు దేవుడు. మరి ప్రసవ వేదన పడి కని పెంచిన బిడ్డలనే చంపేస్తున్నారు, కట్టుకున్న భర్తలనే చంపేస్తున్నారంటే ఒకసారి ఆలోచన చేయండి. నేటి సమాజంలో దేవుని పట్ల భయభక్తులు ఉన్నదంటారా? మనుషులకు భయపడక్కర్లేదండి, ఫస్ట్ దేవునికి భయపడితే తప్పు చేయరనే ఆలోచన మన మదిలో రాదు. ఇప్పుడు వ్యభిచారం చేస్తే తప్పు అన్నాడా దేవుడు? వ్యభిచారం చేయరని ఆలోచన మన మదిలో వస్తేనే తప్పు అన్నాడా దేవుడు? ఆలోచన వస్తేనే తప్పు, నువ్వు తప్పు చేయక్కర్లేదు ఇతరులతో. ఆ ఆలోచన నీ మదిలో వచ్చినప్పుడే దేవుని చట్టానికి దొరికిపోతాం. కానీ
ఈ లోక చట్టానికైతే ఎప్పుడు దొరుకుతాము? నేరం చేసిన తర్వాత పట్టుబడితే దొరుకుతాం. కానీ దేవుని చట్టానికి ఆ తప్పు చేయాలనే ఆలోచన ఎప్పుడైతే వస్తుందో అప్పుడే దేవుని చట్టానికి దొరికిపోతాం. దేవుని చట్టం సాదాసీదా అయినది కాదు. హెబ్రీ పత్రికలో వ్రాయబడింది కదా, తీయొద్దు కానీ జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరమని వ్రాయించాడంటే చూడండి. నా భర్త చూడట్లేదు కదా అని తప్పు చేస్తున్నారేమో, ఒకవేళ నా అత్తమామలు చూడట్లేదు కదా, ఎవ్వరు చూడట్లేదు కదా అని తప్పు చేస్తున్నారేమో. కానీ ఈరోజు మనం పెట్టుకునే సీసీ కెమెరాల కన్నా పవర్ అయినది ఏంటి? దేవుని యొక్క నేత్రము. ఆ దేవుని నేత్రం ప్రతీది కూడా మనల్ని కనిపెట్టి చూస్తుంది. ఈ దేహముతో జరిగించిన మంచి కార్యమైన చెడ్డ కార్యమైన దేవుని కన్నులకు మరుగులేక సమస్తము కూడా తేటగా కనపడుతుందని వ్రాయబడింది కదా. ఈ మాట అనేక సార్లు చదువుకుంటున్నారా క్రైస్తవ స్త్రీలు? మరి అయినా కూడా ఎందుకు దేవుని పట్ల భయభక్తులు కలిగలేరు? ఫస్ట్ దేవునికి భయపడితేనంట తప్పు చేయాలని ఆలోచన కూడా కనీసము మన ఆలోచనలోనికి రాదు. మరి జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఈ ఫినెహాసు భార్య ఎంతటి విధేయత భయభక్తులు ఇశ్రాయేలు దేవుని పట్ల కలిగి ఉందో చూడండి. ఇంకా ముందుకు పోయి కనుక మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ జాగ్రత్తగా మనం ఆలోచన చేసినట్లయితే ఇక్కడ ఫినెహాసు భార్య ఇశ్రాయేలు దేవుని ఘనపరిచిన స్త్రీగా ఉంది. కానీ ఫినెహాసు ఎలాంటి వాడు? ఇశ్రాయేలు దేవుని శక్తియుక్తులను ఎరగలేదు, ఇశ్రాయేలు దేవుణ్ణి ఘనపరచలేదు. కానీ తన భార్య అయితే దేవుని ఘనపరిచిన స్త్రీగా, దేవునికి లోబడి ఉన్న స్త్రీగా, తన భక్తిహీనుడైన తన భర్తకు లోబడిన స్త్రీగా ఫినెహాసు భార్య మనకు కనబడుతూ ఉంది. మరి క్రైస్తవ సమాజంలో ఉన్న స్త్రీలమైన మనందరము కూడా దేవుని పట్ల భయభక్తులు కలిగి ఉండాలి. అలాగే దేవుడిచ్చిన మన కుటుంబాన్ని దేవుని కొరకు కట్టే కుటుంబంగా మన కుటుంబము ఉండాలి. నిజంగా చూసినట్లయితే అయ్యో చరిత్రలో కనుక మనం వెళ్ళి ఆలోచన చేసినట్లయితేని ఒక స్త్రీ వలన రాజ్యాలే కూలిపోయి అంట, రాజ్యాలే కూలిపోయి, దేశాలే కూలిపోయి అంట ఒక స్త్రీ వలన. మరి అదే స్త్రీ వలన సంఘం కూడా కూలబడిపోద్దా? అదే స్త్రీ వలన సంఘము కట్టబడుతుంది. అలాగే అదే స్త్రీ వలన సంఘము కూడా కూల్చేసే శక్తి స్త్రీకుంది. అదే స్త్రీ కనుక వాక్యాన్ని చేతపట్టుకుని ప్రకటిస్తే అనేక మందిని దేవుని వైపు ఆకర్షించగలదంట ఒక స్త్రీ. నిజంగా ఎవరికి లేని ఆకర్షణ ఒక స్త్రీకి ఇచ్చాడు దేవుడు కదా. మరి అలాంటి స్త్రీ వాక్యము చెప్పి అనేకులను క్రీస్తు వైపు దేవుని వైపు మార్చలేదా చెప్పండి? మార్చగలదు ఖచ్చితంగా. స్త్రీలు అనుకుంటే సాధ్యం కానిది ఏదీ లేదు. నేనెందుకు వాక్యం చెప్పకూడదు, అనేకులను క్రీస్తు మార్గంలోనికి నేనెందుకు నడిపించకూడదు అని పట్టుదల కలిగి ఉంటే ఫస్ట్ మన కుటుంబాన్ని మనము దేవునిలో కట్టుకోగలగాలి, మన భర్తను దేవుని వైపు నడిపించగలగాలి, మన బిడ్డలను దేవుని వైపు నడిపించగలగాలి. మరి అనేక మంది స్త్రీలు ఉన్నారు కదా, తమ పిల్లలకు వాక్యాన్ని నేర్పించిన స్త్రీలు ఉన్నారు. మరి కొత్త నిబంధనలో జకరియా ఎలిజబెతుల సంగతి ఆలోచన చేయండి. వాళ్ళు ఎంత భక్తిపరులో దేవుని యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకున్నారంట వాళ్ళు జకరియా ఎలిజబెత్ దంపతులు. అలాగని వాళ్ళు వయసులో ఉన్నవారు ఏం కాదు, కడు వృద్ధులైపోయేంత వరకు దేవుడిచ్చిన వాగ్దానం కొరకు కనిపెట్టి చూస్తున్నారంట. మరి అలాంటి భక్తిపరులైన తల్లిదండ్రులకు ఎలాంటి కుమారుడు పుట్టాడు? బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు పుట్టారు. మరి అలాంటి యోహాను గారిని ఎక్కడ పెంచారనుకుంటున్నారు జకరియా ఎలిజబెత్ దంపతులు? మళ్ళా సమాజంలో అధికారాభం చేసి ఏ స్కూల్లో జాయిన్ చేస్తే బాగుంటుంది నా పిల్లలు అని ఇంకా పుట్టకముందే ఆలోచన చేసేస్తున్నారు తల్లిదండ్రులు. ఏ స్కూల్లో జాయిన్ చేస్తే నా కుమారుడి భవిష్యత్తు బాగుంటుంది, ఏ స్కూల్లో చాలా ఉన్నతమైన విలువలతో కూడిన విద్యను అందిస్తున్నారని చూసుకుంటున్నారు తప్ప ఎక్కడ దేవుని మహోన్నతమైన జ్ఞానము ఉన్నది ఉన్నట్లుగా చెప్తున్నారని జ్ఞానం ఈరోజు ఏ తల్లిదండ్రులకి కూడా లేకుండా పోతుందంటే చూడండి. మరి ఇక్కడ జకరియా ఎలిజబెత్ దంపతులకు లేక వృద్ధాప్యంలో యోహాను గారు పుడితే మరి ఎంత గారాభం చేయాలి చెప్పండి కదా, చాలా గారాభంగా పెంచాలి. కానీ ఎక్కడ పెంచారనుకుంటున్నారు యోహాను గారిని? అరణ్యంలో పెంచారు కదా, రాయబడిందన్నమాట. అరణ్యంలో పెంచారు. మరి దేవుని వాక్కు అరణ్యంలో ఉన్నటువంటి యోహాను గారికి ప్రత్యక్షమయ్యేంత వరకు కూడా అరణ్యంలోనే పెరిగారు యోహాను గారు. మరి యోహాను గారు ఆహారం ఏంటో కూడా మనకు తెలుసు కదా, అడవి తేనెయు మిడతలను ఆహారంగా తీసుకునేవారు. మరి అరణ్యంలో మరలాంటి భోజనం ఎక్కడ వస్తుందో చెప్పండి? అరణ్యంలోనే పెరిగారు. యెహోవా వాక్కు వచ్చిన తర్వాత అప్పుడు సమాజం మధ్యకొచ్చి
ఇదిగో పరలోక రాజ్యం సమీపించి ఉన్నది కాబట్టి మీరందరూ మారు మనసు పొంది బాప్తిస్మం పొందండి అని ప్రకటించడము మొదలుపెట్టారంటే, మరి గారాభంగా పుట్టిన యోహాను గారిని చక్కగా పెంచొచ్చు కదా, వాళ్ళు అనుకున్నట్టుగా పెంచొచ్చు కదా. మరి జకరియా ఎలిజబెత్ దంపతులు ఎంత ఉన్నతంగా దేవుని కొరకు పెంచారో ఆలోచన చేయండి. బాప్తిస్మం ఇచ్చి యోహాను గారిని మరి మనం అలా పెంచగలుగుతున్నామా మన బిడ్డల్ని? చాలా గారాభం చేసేసి వారు ఏది అడిగితే అది కొనిచ్చేస్తున్నాం తప్ప, ఒకవేళ మనం అతి గారాభం చేసేసిన తర్వాత వాళ్ళని భయభక్తిలో పెట్టాలంటే సాధ్యం కాదు. నువ్వే నన్ను ఇలా చేసావమ్మని తిరగబడే పరిస్థితికి ఈరోజు పిల్లలు వెళ్ళిపోయారంటే ఒకసారి ఆలోచన చేయండి. మన బిడ్డల్ని, మన కుటుంబాన్ని దేవుడు అనుకున్నట్లుగా మనం పెంచగలుగుతున్నామా, లేదా మనం అనుకున్నట్లుగా పెంచగలుగుతున్నామా ఒకసారి ఆలోచన చేయండి. ప్రతి తల్లి తండ్రి కూడా తమ పిల్లలు తల్లిదండ్రుల మాట వినేటట్టుగా పెంచాలి తప్ప పిల్లల మాట తల్లిదండ్రులు వినేటట్టుగా ఇప్పుడు కూడా మనము మన బిడ్డల్ని పెంచకూడదు. అది దేవుని చట్టానికి విరోధము. మరి తండ్రి అనే దేవుడు పిల్లలకి ఆజ్ఞాపిస్తూ, ఇది ఏపీసీ పత్రికలో రాయబడింది కదా, 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడింది కదా, ఇదిగో నీవు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలంటే నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు దేవుడు. మరి రోజు తల్లిని తండ్రిని సన్మానించేటట్టుగా పిల్లలు ఉంటున్నారా? మరి తల్లి బిడ్డ గర్భంలో పడినప్పుడు నెలలు నిండే కొద్దీ కూడా బిడ్డలు ఏం చేస్తారు చెప్పండి? గర్భంలో ఉండి తన్నుతూ ఉంటారు కదా. ఆ తన్నినప్పుడు మనం ఏమన్నా బాధపడతామా? తల్లి ఏమన్నా బాధపడుతుందా? చాలా సంతోషపడుతుంది. భర్తతో చెప్పుకుని, తల్లిదండ్రులతో చెప్పుకుని, ఇదిగో చూడండి ఈ పక్కన తంతున్నాడు, ఈ పక్కన తంతున్నాడని చాలా సంతోషంగా చెప్పుకుంటాం మనము. అదే బిడ్డ పుట్టిన తర్వాత, పెరిగి పెద్దవాడైన తర్వాత తన్నితే అబ్బాలే తన్నుతున్నాడు నా కొడుకు అనుకుంటామా? చాలా బాధపడిపోతాం, కన్నీరు మున్నీరు అయిపోతాం చూడండి. మరి అలాంటిది గర్భంలో ఉన్నప్పుడు ఏమో సంతోషించాము, బిడ్డ పెరిగి పెద్దవాడే అన్నీ ఇక నా కుమారుడే కదా అని పెంచిన కుమారుడే చివరికి ఆ తల్లిని తండ్రిని తన్నే పరిస్థితికి, ఇంటిలో నుంచి నెట్టేసే పరిస్థితికి వస్తుందంటే కారణం ఏంటి చెప్పండి? దేవుని పట్ల భయభక్తులు అనేవి తల్లిదండ్రులు పిల్లలకి నేర్పించకపోవటం వలనే. మరి ఒకప్పుడు ఇశ్రాయేలు పరిస్థితి ఆలోచన చేసినట్లయితే, మనము న్యాయాధిపతుల గ్రంథానికి వచ్చేసరికి ఎలాంటి పిల్లలు పుట్టారంట? యెహోవానైనను, యెహోవా ఇశ్రాయేలు కొరకు చేసిన కార్యములైనను ఎరుగని ఒక తరమే పుట్టేసిందంటే ఒకసారి ఆలోచన చేయండి. మరి అప్పుడు ఆ ఇశ్రాయేలు తల్లిదండ్రులు తప్పు చేసి తమ పిల్లలకు చెప్పలేదు, చెప్పకుండా చాలా తప్పు చేశారని వారి మీద నేరం మోపేస్తాం మనం ఇశ్రాయేలు మీద. మరి మనం దేవుడు అనుకున్నట్లుగా మన బిడ్డలను దేవుని కొరకు పెంచగలుగుతున్నామా? మనం అనుకున్నట్లుగా పెంచుతున్నాం. ఏ స్కూల్లో చదివితే బాగుంటుంది, ఏ కాలేజీలో చదివితే బాగుంటుంది, అక్కడ ఇంగ్లీష్ ఎంత బాగా నేర్పిస్తున్నారని ఆలోచిస్తున్నాను తప్ప దేవుని మహోన్నతమైన జ్ఞానాన్ని నా బిడ్డకు నేర్పించాలని ఏ తల్లి తండ్రి ఆలోచన చేస్తున్నా చెప్పండి. అందుకే దేవుడు రాయించాడు కదా సామెతల గ్రంథంలో, బాలుడు నడవలసిన త్రోవ వానికి నేర్పుము అన్నాడు. అలాగే నీ బాల్య దినములు యందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోమంటే మన బిడ్డలకు ఎదిగిన తర్వాత చెప్దాంలే, చిన్నపిల్లోడు కదా ఏం అర్థం చేసుకుంటాడులే అనుకోవడానికి లేదు. బాలుడుగా ఉన్నప్పుడే మనము నేర్పించాలి. మరి హన్నా గురించి మన అందరికీ తెలుసు కదా. మరి హన్న తన లేక కూడా సమూయేలు గారిని దేవునికి మ్రొక్కి కన్నది సమూయేలు గారిని. మరి అలాంటి సమూయేలు గారిని పాలు విడిచిపెట్టిన తోడనే తీసుకొచ్చేసి దేవుని మందిరంలో ప్రతిష్ఠించేసినప్పుడు పాలిస్తూ దేవుని మాటలను హన్నా గారు సమూయేలు గారికి నేర్పించింది కనుకనే అది యెరూషలేము దేవాలయానికి తీసుకొచ్చినప్పుడు అప్పుడు అక్కడనే యెహోవాకు మ్రొక్కెనని వ్రాయబడిందంటే, పాలిస్తూ వాడికి నడక నేర్పిస్తూ మాటలు నేర్పిస్తూ ఎవరి గురించి తెలియజేసింది అన్నగారు? దేవుని గురించి. ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో, నిన్ను నాకు అనుగ్రహించడంలో నా తండ్రి కష్టం కానీ నా కష్టం కానీ లేదు. ఎన్నో మొక్కులు మొక్కు దేవునికి నిన్ను కన్నాను, ఇక నీవు దేవునికి ప్రతిష్ఠితుడవు, ఇక్కడ దేవుని మందిరంలోనే నీవు ఉంటావని ఉగ్గు పాలతోటే దేవుని యొక్క వాక్యాన్ని హన్నా గారు సమూయేలు గారికి నేర్పించింది కనుకనే గొప్ప ప్రవక్తగా సమూయేలు గారు మారడానికి కారణం ఎవరు? తన తల్లి అయినటువంటి హన్నా గారు. మరి అక్కడ బాలుడుగా ఉన్నప్పుడే దేవునికి మృక్కడంటే ఒకసారి ఆలోచన చేయండి. ఈరోజు మన పిల్లలు దేవుని సేవకుడు కనపడినప్పుడు వందనాలు చెప్పిస్తున్నామా? రే వందనాలు చెప్పరా, సేవకుడు వచ్చారు, పాస్టర్ గారు వచ్చారా, వందనాలు చెప్పండి అమ్మ, వందనాలు చెప్పండి అమ్మ, వందనాలు చెప్పరని ఏ స్థితికి మనము మన పిల్లల్లో పెంచుతున్నామా చెప్పండి? ఆ సేవకుడా సరేలే వస్తే ఏమైంది, పాస్టర్ గారే కదా అని పక్క నుంచి వెళ్ళిపోయే స్థితికి మన పిల్లలు దిగజారిపోయారంటే ఒకసారి ఆలోచన చేయండి. హన్నా గారు ఎలా పెంచారు సమూయేలు గారిని, మన బిడ్డలను అంతలా ఎందుకు పెంచలేకపోవాలి? మరి భక్తి పరులను బట్టి మనం ఎందుకు భక్తి నేర్చుకోకపోవాలి చెప్పండి?
మనకు భక్తి నేర్చుకోం కానీ ఏం నేర్చుకుంటాము? భక్తిహీనత నేర్చుకుంటాం. వాళ్ళు ఇలా చేశారు కదా, బైబిల్లో కూడా ఇలా రాయబడింది కదా, నేను చేస్తే తప్పేంటి అని అది భక్తిహీనులను ఆదర్శంగా తీసుకుంటాం తప్ప, మరి భక్తిపరుడైన వారు ఇంత ఆదర్శంగా దేవుని కొరకు బ్రతికారు కదా, నేనెందుకు నా బిడ్డలను, నా కుటుంబాన్ని దేవుళ్ళు అలా ఎందుకు పెంచకపోవాలని ఎవరు ఆలోచన చేస్తున్నారు చెప్పండి? అందుకే సామెతల గ్రంథంలో రాయించాడు కదా, ఒక మాట తీయండి. సామెతల గ్రంథము 14 అధ్యాయము 14 అధ్యాయము 1వ వచనం చదవండి అమ్మ. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, మూఢురాలు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అంటున్నాడు చూడండి. ఇందుకే జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును అంటే ఏ ఇల్లు? మనం నిర్మించుకునే 4 గోడలతో 2 గదులు, 1 హాలు, కిచెను, అదా ఆ ఇల్లు గురించా దేవుడు చెప్తున్నాడు? మరి ఏ ఇల్లు గురించి చెప్తున్నాడు దేవుడు? మన కుటుంబం అనే దాని గురించి దేవుడు ఇక్కడ సెలవిస్తున్నాడు. జ్ఞానవంతురాలంటే లోక సంబంధమైన జ్ఞానం కలిగిందని కాదు, దేవుని గూర్చి జ్ఞానం కలిగిన స్త్రీ అంట తన కుటుంబాన్ని కడుతుందంట. అదే మూర్ఖురాలు ఏం చేస్తుందంట? తన ఇంటిని చేతులారా ఓడబెరుక్కుంటుందంట. చూడండి, ఈరోజు ప్రమాణం చేసిన స్త్రీలు ఈయనకే బద్దురాలనే ఉంటాను, ఇతనికే లోపడతాను అని వాగ్దానం చేసిన ఈ స్త్రీ భర్త ఏదో చిన్న తప్పు చేశాడను, లేకపోతే ఏదో తనకి అవసరమైన చీర కొనిపెట్టలేదని అలిగి పుట్టింటికి వెళ్ళిపోయే స్త్రీలు ఉన్నారు. దానికి మించి విడాకులు కోరుకునే స్త్రీలు కూడా ఈరోజు, లేకపోతే చిన్న చిన్న కారణాలు కలిగి విడాకులు కోరుకునే స్థితి కూడా ఈరోజు స్త్రీలు వెళ్ళిపోతున్నారంటే మరి ఇలాంటి వారు మూఢురాలు కాదంటారా? అదే తన ఇల్లు విడాకులు కోరుకుంటున్నావంటే అర్థం ఏంటి? నీ చేతులారా నీ ఇంటి నువ్వే కూల్చుకుంటున్నావని అర్థము. మరి ఇంకా నీ జ్ఞానవంతురాలు ఎలాగవుతావు చెప్పండి? లోకంలో నువ్వు ఎంతో విద్యను అభ్యసించి ఉండొచ్చు, జ్ఞానవంతురాలు అయి ఉండొచ్చు, కానీ దేవుని ముందు నీ లోక సంబంధమైన జ్ఞానము పనికిరాదు. వెర్రితనంతో పోల్చాడు దేవుడు. ఈ దేవుని సంబంధమైన జ్ఞానం నీకు ఉందనుకోండి, ఈ జ్ఞానవంతురాల లెక్కల్లో నువ్వు చేర్చబడతావు. నీ కుటుంబాన్ని, నీ భర్తను, నీ బిడ్డలను నువ్వు దేవుని కొరకు పెంచడంలో ఒక హన్నా కుటుంబాలే ఉంటావు. మరి రూతు గారి గురించి మీరు చాలా సందర్భాల్లో వినుంటారు. మరి రూతు గారు ఇశ్రాయేలీయురాలామేమి? రూతు గారు ఒక అన్యురాలు, మోయాబీయురాలు రూతు గారు. మరి ఆమె ఎలాంటి జీవితాన్ని కలిగి ఉంది? అప్పటి వరకు విగ్రహారాధికురాలుగా ఉన్న ఆమె ఎప్పుడైతే ఈ నయోమి గారికి కోడలుగా చేయబడిందో, ఈ నయోమి గారు చెప్పుంటారు ఈ రూతు గారికి, ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో, ఎంత శక్తిమంతుడో, ఆయన ఇశ్రాయేలు పక్షంగా ఎలాంటి యుద్ధాలు చేసి జయించాడో ఈ నయోమి గారు ఈ రూతు గారికి చెప్తే అవన్నీ మాటలను కూడా తన హృదయంలో దాచుకుంది. తన భర్త చనిపోయినప్పటికీ కూడా, అంతా ఆస్తినంతా కోల్పోయినప్పటికీ కూడా రూతు గారు ఇశ్రాయేలు దేవుని పట్ల చాలా శ్రద్ధాభక్తులు చూపించింది. ఒక దినాన్న ఈ నయోమి గారు 2 కోడల్ని కూడా పిలిచి, ఇదిగో మీ పుట్టింటికి, మీ తల్లిగారింటికి మీరు వెళ్ళిపోండి అని చెప్పినప్పుడు తన చిన్న కోడలైన వార్ప అయితే వెళ్ళిపోయింది. కానీ రూతమ్మ గారు ఏమంది? నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, మరణము తప్ప నిన్ను నన్ను ఏదైనా ఎడబాస్తే నాకు దేవుడు గొప్ప శిక్ష కలుగు చేయనుగాక అందంటే ఎంత ధన్యురాలో చూడండి. ఈమె అన్యురాలైనప్పటికీ కూడా ఇశ్రాయేలు దేవుణ్ణి ఆశ్రయించింది కాబట్టి ధన్యురాలుగా మార్చబడింది. తన పేరుని ఒక గ్రంథం రాయబడిందంటే ఎంత ధన్యురాలో చూడండి రూతమ్మ గారు. మరి ఎస్తేరు గురించి ఆలోచన చేయండి. మరి ఎస్తేరు గారు రూపసే, అందగత్తే. అప్పటి వరకు ఒక బానిసగా బ్రతికినటువంటి ఎస్తేరు గారు ఒక్కసారిగా రాణిగా చేయబడింది. మరి బానిసగా ఉన్నప్పుడు ఎలాంటి విధేయత అయితే కలిగి ఉందో దేవుని పట్ల, రాణి స్థానంలోకి వచ్చినప్పటికీ కూడా ఎస్తేరు బ్రతికి ఏమైనా మారిందా? దేవుని పట్ల తనకున్న విశ్వాసం కానీ, భక్తి కానీ ఏమైనా చిన్నపాటికి ఏమైనా మారిందా? ఏ విధంగానే మారలేదు. ఒకప్పుడు బానిస స్థితిలో ఉన్నప్పుడు ఎలాంటి విధేయత అయితే కలిగి ఉందో, రాణిగా చేయబడిన తర్వాత తన స్థానం అంతా మారిపోయింది. రాణిగా ఉన్నత స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. మరి అప్పుడైనా మారచ్చు కదా? మారలేదు. అప్పుడు ఎలాంటి స్థితిలో ఉన్నదో దేవుని పట్ల రాణిగా చేయబడిన తర్వాత కూడా అలాంటి స్థాయిలోనే ఎస్తేరు గారి బ్రతుకు మనకి కనబడుతుంది. మరి ఇలాంటి స్త్రీల గురించి మనం చదువుతున్నప్పుడు, నేర్చుకున్నప్పుడు, ఆ స్త్రీలా నేనెందుకు ఉండకూడదు అని ఎందుకు నేర్చుకోవటం లేదు మనము? అంటే హృదయపూర్వకంగా దేవుని యొక్క వాక్యము మనము అంగీకరించలేకపోతున్నాము. అలాగే లూదియా గారి గురించి తెలుసు కదా మనకి. లూదియా గారు ఎక్కడో సముద్ర తీరమున వాక్యము వినబడుతుందని ఆ చోటుకు వెళ్ళిపోయి పౌలు గారు, శీల గారు వాక్యం చెప్తుంటే
ఆమె అత్యంత శ్రద్ధాభక్తులతో విన్నది కనుకనే దేవుడు ప్రభువు ఆమె హృదయమును తెరచేను కనుక అని వ్రాయబడింది. ఎలా తెరుస్తాడు దేవుడు హృదయాన్ని? వాక్యం ద్వారా. వాక్యానికి ఎక్కువ విలువిచ్చింది కాబట్టి ఆమె హృదయం నుండి వాక్యాన్ని నింపుకున్నది. మరి తనే బాప్తిస్మం పొంది ఊరుకుందా? తన ఇంటి వారందరినీ కూడా ఏం చేయగలిగింది? రక్షించగలిగింది. తన ఇంటి వారందరికీ కూడా బాప్తిస్మం ఇప్పించగలిగింది. మరి ఈ స్త్రీని ఎందుకు ఆదర్శప్రాయంగా తీసుకోకూడదు? ఈమె వ్యాపారం కూడా చేస్తుంది, ఊదా రంగు పొడిని అమ్ముతుంది. మరంటే నిజంగా ఆ పొడి విషయంలో కనుక మనం తీసుకుంటే ధనవంతులు మట్టుకి ఆ ఊదా రంగు వస్త్రాలను ధరిస్తారు. మరి గొప్ప వ్యాపారం చేస్తున్నటువంటి ఈమెకు దేవుని తన వ్యాపారం దేవుని దగ్గరికి రావడానికి అడ్డుగా వచ్చిందా? మన ఆదివారం చర్చికి రావాలంటే ఎన్నో అడ్డంకులు మనకి. చిన్న జలుబు వస్తే జలుబు వచ్చిందండి పాస్టర్ గారు ఎక్కడ అడిగేస్తారేమో, ఈరోజు దేవుని మందిరానికి వెళ్ళకపోతే ఖచ్చితంగా పాస్టర్ గారు వచ్చి ఎందుకు రాలేదమ్మా అని అడిగేస్తారేమో అనేసి ముందుగానే దానికి సమాధానం సిద్ధపడిపోయి ఉంటాం. అమ్మ చర్చికి ఎందుకు రాలేదమ్మా ఈరోజు అని అడగగానే సేవకుడు వచ్చి ఏమని సమాధానం ఇస్తాం? ఆ ఒంట్లో బాగాలేదండి పాస్టర్ గారు, లేకపోతే చుట్టాలు వచ్చారండి అని చిన్న చిన్న సోకులు చెప్పి తప్పించుకుంటూ ఉంటాం. మరి సేవకుడి దగ్గర అయితే తప్పించుకుంటాం, మరి దేవుని దగ్గర తప్పించుకుంటామా? చిన్న చిన్న కారణాలకి. మరి ఇక్కడ లూదియా తన వ్యాపారం చేస్తుంది. తన వ్యాపారము దేవుని దగ్గరకు వచ్చి వాక్యం వినడానికి ఏమన్నా అడ్డుగా అనుకున్నదేమే. పోండి ఈరోజు లక్షల వ్యాపారం నష్టపోయినా నేను పర్వాలేదు, కానీ దేవుని వాక్యానికి నేను విలువివ్వాలి, అది నా బ్రతుకులో అత్యంత ప్రాధానమైనది అనుకున్నది. కాబట్టి తన ఇంటి దగ్గరే ఒక సంఘాన్ని ఏర్పాటు చేయగలిగిందంటే లూదియా భక్తి జీవితం మనకందరికీ ఆదర్శప్రాయం కాదంటారా? నిజంగా చివరిగా చూసుకున్నట్లయితే ఇక్కడ మనం ఆలోచన చేయగలిగినట్లయితే ఇక్కడ పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం చూడండి. అపోస్తుడైన పేతురు గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. అటువలే స్త్రీలారా మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండి అంటున్నాడు కూడా చూడండి. ఇక్కడ కూడా మీ సొంత భర్తలకు మీరు లోబడి ఉండండి అని చెప్తూ 5వ వచనం చూడండి. ఇప్పుడు అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి అని వ్రాయబడింది. చూడండి ఎలాగ అలంకరించుకున్నారంట. పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అంటే ఎవరెవరు వస్తారు చెప్పండి? ఒక సారమ్మ గారు వస్తారు అందులో మొదటి స్థానంలో, ఇంకా ఎస్తేరు గారు వస్తారు, రూతమ్మ గారు వస్తారు, ఇంకా ఎందరో స్త్రీలు ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలాంటి అలంకరణ ధరించుకున్నారు ఇక్కడ రాయించాడు చూడండి దేవుడు. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలు అనే ట్యాగ్ ఇచ్చేసాడు చూడండి. పరిశుద్ధ స్త్రీలు అని దేవుని చేత పిలువబడ్డము సామాన్యమైన విషయమేమి కాదు. ఈరోజు భక్తిపరులము క్రైస్తవురాలమని చెప్పుకుంటున్న మన గురించి దేవుడు ఎలాంటి సాక్ష్యం పలకగలడా? ఇలాంటి పరిశుద్ధ స్త్రీలుగా మనం బ్రతకగలుగుతున్నామా? మన భక్తి జీవితం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. కానీ పూర్వము దేవుని ఆశ్రయించి భక్తి కలిగినటువంటి స్త్రీలు తమ కుటుంబాలను దేవుడు అనుకున్నట్టుగా 100% పెంచిన స్త్రీల గురించి దేవుడు మాట్లాడుతూ అటువలి పూర్వం దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి అంటున్నాడు చూడండి. లోబడి ఉండటం ఎలా చెప్తున్నాడు దేవుడు? అలంకరణ అంట. మన భర్తకు లోబడితే అలంకరణ అంట. మన భర్తకు లోబడి అలంకరణ వద్దు, కానీ ఏ అలంకరణ కావాలి మనకి? మంచి మంచి అలంకరణ కావాలి. ఇంటి దగ్గర ఉన్నప్పుడు పిచ్చి పిచ్చిగా నైటీ ఒకటి వేసుకుని లేకపోతే పాత చీర ఒకటి కట్టుకుని ఆ ముడేసేసుకుని తిరుగుతూ ఉంటాం. అయితే బయటికి ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలంటే ఎలా తయారవుతాము? గంటల తరబడి అద్దం మీద కూర్చుని అలంకరించుకుంటూనే ఉంటాము. కానీ పరిశుద్ధ స్త్రీలని దేవుని చేత పిలువబడిన స్త్రీలు భర్తలకు లోబడి తమ భర్తలకు లోబడి ఉండుట చేత తమ్మును తాము అలంకరించుకొనిరి. అంటే ఆ స్త్రీలకు నేడు క్రైస్తవ స్త్రీలని చెప్పుకుంటున్న మనకు ఎంత తేడా చూడండి. భక్తి జీవితంలో కానీ విశ్వాస జీవితంలో కానీ ఎంత తేడా ఒకసారి ఆలోచన చేయండి. ఇంకా కిందకి చదవండి. ఆ ప్రకారము 6వ వచనము, ఆ ప్రకారము సారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను అంటున్నాడు చూడండి. సారమ్మ విశ్వాసులకు తల్లి అని చెప్పుకుంటాం కదా.
విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం గారు అయితే విశ్వాసులందరికీ తల్లి సారమ్మ గారు అని చెప్పుకుంటాం. మరి ఆ సారమ్మ గారు తన భర్త అయినటువంటి అబ్రహాం గారిని ఎలా పిలిచిందంట? యజమానుడు, నా యజమానుడు అని పిలిచిందంట. చూడండి, మనకి ఆదికాండ గ్రంథంలో 18వ అధ్యాయంలో కనపడుతుంది ఈ మాట. దూతలు వచ్చినప్పుడు ఆ దూతలకి నా యజమానుడు కూడా ముసలివాడైపోయాడు కదా అని పిలుస్తా. చూడండి, నా యజమానుడు అని సంబోధిస్తుందంటే అబ్రహాం గారికి సారమ్మ ఎంతగా లోబడింది చెప్పండి. ఎంతగా లోబడి విధేయత చూపకపోతే దేవుడు సారమ్మ గారి గురించి ఇంతలా రాయిస్తాడు చెప్పండి. తన భర్తను యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును అంటే ఎవరు? నేడు క్రైస్తవ స్త్రీలమని చెప్పుకుంటున్న మీరును యోగ్యముగా నడుచుకొనుచు ఏ భయమునకు బెదరక ఉన్నాడలా ఆమెకు పిల్లలగుదురు. అంటే ఎవరికి పిల్లలు అవుతాం మనము? సారమ్మ గారికి పిల్లలు అవ్వాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలి మనకి? యోగ్యమైన ప్రవర్తన కలిగి ఉండాలి, ఇంకా భర్తలకు లోబడే జీవితాన్ని కలిగి ఉంటేనంట మన సారమ్మ గారికి పిల్లలమవుతామంటే. యజమానులని పిలుస్తామా మన భర్తల్ని? చెప్పండి, నా యజమానులని పిలుస్తామా మన భర్తల్ని? నేడు ఇంకా టెక్నాలజీ అభివృద్ధి చెందే కొలది స్త్రీలు ఎక్కువగా చదువుకున్నారనుకోండి, తమ భర్తలు ఏమని పిలుస్తున్నారు చెప్పండి? ఎరా, ఇలా రారా బంగారం అని పిలుస్తున్నారు. వినట్లేదా మీరు? మరి రారా అంటాం ఎందుకు? మళ్ళీ చివరిలో బంగారం అనే ట్యాగ్ తగిలించడం ఎందుకు? మరి సారమ్మ గారికి పిల్లలు అవుతాం అలా పిలిస్తే భర్తలను ఏమండి అని సంబోధించాలి. ఇంకా పేరు పెట్టి కూడా పిలుతూ ఉంటారు కదా భార్యలు. తమ భర్తలను పేరు పెట్టి పిలవటం అంటే అదొక ఘనతగా ఫీల్ అవుతున్నారు. కానీ మరి సారమ్మ గారికి పిల్లలు అవ్వాలంటే ఎలా జీవించాలంట? భర్తలకు లోబడాలంట, యోగ్యమైన మంచి ప్రవర్తన కలిగి ఉండాలంటే, ఇంకా భర్తను యజమానుడని పిలవాలంటే మనకి యజమానులు ఎవరు చెప్పండి? ఇప్పుడు మనం ఏదైనా పనికి వెళ్ళామనుకోండి, మనకి యజమానుడు ఎవరు? రైతు కదా. అతని కింద మనం ఎలాంటి పని చేస్తాం? దాసుడిగా ఉండి పని చేస్తామంటే ఇక్కడ సారమ్మ గారు యజమానుడని తన భర్తను పిలుస్తుందంటే ఈమె దాసి యొక్క స్థానంలోనికి వెళ్ళిపోయిందని కదా అర్థము. అంటే తనను తాను అంతగా తగ్గించుకుని బ్రతికితే సారమ్మ గారికి పిల్లలు అవుతామని దేవుని గ్రంథము సెలవిస్తూ ఉంది. ఇంకా చివరిగా మనము ఒక మాటను చదువుకుని ముగించుకుందాము. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం చూడండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండవలనని కోరుచున్నాను అంటున్నాడు. చూడండి, యవ్వన స్త్రీలంట వివాహము చేసుకొని పిల్లలను కని గృహ పరిపాలన జరిగించుచు అంటున్నాడు. చూడండి, ఎంత ఉన్నతమైన స్థానాన్ని స్త్రీకి ఇచ్చాడో చూడండి దేవుడు. గృహ పరిపాలన జరిగించే బాధ్యత అంటే హోమ్ అడ్మినిస్ట్రేషన్ నిర్వహించే బాధ్యతను ఎవరికి ఇచ్చాడు? దేవుడు స్త్రీకి ఇచ్చాడంటే మరి దేవుడు స్త్రీకి తక్కువ స్థానాన్ని ఇచ్చాడని ఎలా అనుకుంటాం మనము? చాలా ఉన్నతమైన స్థానాన్ని ఇచ్చాడు దేవుడు. నిజంగా భర్త కష్టపడి ఉదయం 8 గంటలకు వెళ్ళి సాయంత్రం 6 వరకు కష్టపడి 1000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాడు అనుకోండి భార్యకు. ఆ 1000 రూపాయలని ఏదైనా పట్టుచీర కొనేసుకుంది అనుకోండి, ఆ భర్తకు ఆమె ఎడల నమ్ముకుంటుందా? మరొకసారి కష్టపడి తెచ్చిన జీతము ఆ భార్యకి ఇస్తాడా? అలా కాకుండా 1000 రూపాయలు చేతిలో పెట్టినప్పుడు అందులో 500 ఇంటి ఖర్చుల నిమిత్తం హెచ్చించి మిగతా 500 కూడా పొదుపు చేస్తుంది అనుకోండి. అలాంటి భార్యని బట్టి దేవుడు ఎలాంటి వచనాలు ఎలాంటి మాటలు చెప్తాడు భర్త? మనకి సామెతల గ్రంథంలో కనపడుతుంది కదా 31వ అధ్యాయంలో. మరి నిజంగా ఆ స్త్రీని బట్టి అంట భర్త ఎలాంటి మాటలు పలుకుతాడంట, ధన్యురాలు అంటాడంట. పిల్లలు కూడా లేచి, అమ్మ చాలామంది స్త్రీలను చూసాం కానీ నీలాంటి ధన్యురాలని ఎక్కడా చూడలేదమ్మా అని పిల్లలు అంటారంట. భర్త కూడా ఆ స్త్రీని బట్టి మంచి మాటలు సమాజానికి తెలియజేస్తాడంట. నిజంగా స్త్రీని బట్టి అంటే భర్తకు గౌరవం లభిస్తుందంట. మరి నిజంగా ఎవరైనా వచ్చినప్పుడు స్త్రీ మాట్లాడుతుందా లేదా పురుషుడు మాట్లాడాలా? పురుషుడే మాట్లాడాలి కదా. అయితే స్త్రీ కొన్ని కుటుంబాల స్త్రీ ముందుకు వచ్చేసి మా ఆయన ఇంట్లో లేడు, ఆ తర్వాత ఏంటో చెప్పండి, వచ్చిన కారణం ఏంటో నాతో చెప్పండి, నేను మా ఆయనకి చెప్తానంటే వాళ్ళకి అర్థమైపోద్ది కదా. వచ్చిన వాళ్ళకి అర్థమైపోద్ది, ఓహో ఈ కుటుంబంలో బాధ్యత అంతా ఎవరిది? ఈమెదనమాట. అంటే ఈమెకి చెప్తే ఆయన భర్తకి తెలియజేస్తుందంటే భర్త ఏమీ చేతకానోడేమని వచ్చిన వాళ్ళకి అర్థమైపోతుంది. స్త్రీ అణిగి మణిగి ఉండమన్నాడు తప్ప పురుషుని మీద అధికారం చేయడానికి పౌలు గారు
సెలవియ్యను, అధికారం ఇవ్వను అన్నాడంటే ఒకసారి ఆలోచన చేయండి. మరి నిజంగా జాగ్రత్తగా కనుక క్రైస్తవ స్త్రీల పరిస్థితి ఆలోచన చేసుకున్నట్లయితే ప్రతి విషయంలోనూ భర్తకి లోబడి ఉండాలంటే ఇక్కడ ఒక మాట రాయించాడు చూడండి. అది తిమోతి పత్రికలో చదివారు కదా, కిందకి చదవండి అమ్మా. అది కాదండి, అదే గృహ పరిపాలన జరిగించుచు నిందించుటకు గృహ పరిపాలన నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకుండావలనని కోరుచున్నాను అంటున్నాడు చూడండి. మనం నిజంగా భక్తి జీవితంలో, విశ్వాస జీవితంలో ఎదుగుతున్నప్పుడు మనం నిందించేవారు ఎవరుంటారు చెప్పండి? మరి నిజంగా అలా కాకుండా భర్త కష్టపడి పనిచేస్తూ వచ్చుతూ కష్టపడడానికి బయటకు వెళ్ళినప్పుడు ఈమె తింగరేసాలు ఎత్తుంది అనుకోండి, భార్య నిందిస్తారా? నిందించరా? ఖచ్చితంగా. సమాజం అంతా కూడా వేలెత్తి చూపే స్థితికి మనం రాకూడదు. అసలు నిందించడానికి విరోధికి అవకాశం ఇవ్వకూడదంటే ఎలా ఉండాలి చెప్పండి క్రైస్తవ స్త్రీలు? దేవుడు అనుకున్నట్లుగా భక్తిపరులైన స్త్రీలు ఎలా జీవించారో అలాంటి స్త్రీలను ఆదర్శప్రాయంగా చేసుకుని జీవించాలి తప్ప, ఆ స్త్రీ అలా ఉంది కదా, ఆమె ఉన్నతమైన స్థానంలో ఉంది, ఆమె పట్టు చీర కట్టుకుంది, నాకు కూడా కొంటావా కొనవా అని కూర్చుంది అనుకోండి, అలాంటి భార్య యందు భర్త నమ్మిక ఉంచుతాడా? అలాంటి భార్యని నమ్ముతాడా చెప్పండి? అలా కాకుండా అన్ని విషయాల్లో పొదుపు కలిగి, మాట విషయంలో కూడా ఎలా ఉండాలంటే స్త్రీలు పొదుపు కలిగి ఉండాలంటే చూడండి. మాటలను కూడా నా నోటంటే వస్తుంది కదా మాట అని విసిరేసేవారుగా కాకుండా మాటలను కూడా పొదుపుగా వాడుకోగలగాలని చెప్తూ ఉన్నారు. నిజంగా సమాజంలో చూసినట్లయితే బైబిల్ గ్రంథాన్ని మనం ఆదర్శంగా తీసుకుని భక్తిపరులైన స్త్రీ పురుషులను వాళ్ళ భర్తలకు ఎలా లోబడ్డారు, పిల్లల్ని దేవునిలో ఎలా పెంచారు, ఆ కుటుంబం అంతా కూడా దేవుని పట్ల ఎలాంటి భయభక్తులు కలిగి ఉందో మనం నేర్చుకోవాలి తప్ప భక్తిహీనత మనం కుటుంబంలో ఏర్పాటు చేసుకోకూడదు. భక్తిహీనుడిగా మనము మలుచుకోకూడదు మన కుటుంబాన్ని. కాబట్టి నిజంగా సాతాను కనుక మన కుటుంబంలో ఎంటర్ అయితే మన కుటుంబంలో సాతాను ప్రవేశించిందనే తెలుసుకునే లోపు మన కుటుంబము నాశనం అయిపోద్దంట. మరి మన కుటుంబంలో సాతాను ప్రవేశం జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి? ప్రతి దినము కూడా కుటుంబ ప్రార్థన అనేది మనము చేసుకోగలగాలి, దేవుని ఆరాధించుకోగలగాలి. మన బిడ్డలకు దేవుని యొక్క శక్తియుక్తుల గురించి, దేవుని యొక్క ప్రభావం గురించి కూడా మన బిడ్డలకి నేర్పించుకోగలగాలి. ఎక్కువగా బిడ్డలను పెంచే విషయంలో ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది చెప్పండి? స్త్రీ పాత్ర, తల్లి పాత్ర ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మన బిడ్డల్ని దేవుని యొక్క ప్రణాళికలో పెంచే స్త్రీలుగా మీరందరూ కూడా ఉండాలని ప్రేమపూర్వకంగా మిమ్మల్ని హెచ్చరిస్తూ, అలాగే నాకు ఈ అవకాశం కల్పించిన స్థానిక సంఘానికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఇంతటితో ఈ మాటలు ముగిస్తున్నాను. ప్రార్థన చేసుకుందాము. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి అయిన మా కన్న తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి మరి ఒకసారి తండ్రి కృతజ్ఞతలు వందనములు తెలియజేస్తూ ఉన్నాము నాయన. మీ అనాథ సంకల్ప మేరకు తండ్రి ఈ భూమి మీదకి స్త్రీ పురుషులముగా పుట్టుకొస్తున్న మమ్మల్ని జత చేశారు తండ్రి. అటు రీతిగా జత కాబడిన మేము నాయన, మీరు మాకు ఇచ్చిన బిడ్డలను, మా కుటుంబాన్ని మీలో ఉన్నతంగా పెంచాలని తండ్రి ఎందరో ఆదర్శప్రాయమైనటువంటి భార్య భర్తలను, స్త్రీలను మాకు ముందు ఆదర్శప్రాయంగా మీరు ఉంచారు కనుక నాయన, భక్తిహీనులను బట్టి భక్తిహీనతను అలవర్చుకునే వారంగా కాకుండా తండ్రి, భక్తిపరులైన వారిని బట్టి మంచి భక్తిని అలవర్చుకుని తండ్రి మీ కొరకు ఉన్నతంగా మేము జీవించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఇంకో తండ్రి ఫినెహాస్ గారు భక్తిహీనుడిగా ఉన్నప్పటికీ కూడా నాయన తన భార్య దేవుని పట్ల నాయన ఎంతో ఉద్దేశాలను కలిగి ఉండి ప్రభువా తన కుటుంబాన్ని మీలో పెంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాను తండ్రి. ఆ భక్తిహీనుడిగా ఉన్నటువంటి ఆ ఫినెహాస్ గారి భార్య చూపిన తండ్రి నాయన వివేకాన్ని బట్టి మీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను ప్రభువా. ఇశ్రాయేలు దేవుడు ఎంత గొప్పవాడో సమాజానికి చాటి చెప్పడానికి తను చనిపోతూ కూడా నాయన ప్రసవించినటువంటి బిడ్డకు యాకోబు అనే పేరు పెట్టి ప్రభువా నాయన మీ ప్రణాళికలో మిమ్మల్ని కనపరిచిన స్త్రీగా ఫినెహాస్ గారి భార్య గురించి నాయన గొప్ప పాఠాన్ని మేము నేర్చుకున్నాం కనుక నాయన ఇంకా ఎందరో ఆదర్శప్రాయమైనటువంటి స్త్రీలు మా ముందు మీరు ఉంచారు కనుక నాయన ఆ స్త్రీలను బట్టి మంచి ఉన్నతమైన పాఠాన్ని నాయన మేము నేర్చుకుని మా కుటుంబాలను మీలో ఉన్నతమైనగా కట్టుకొనగలిగే స్థితిగతులను మాకు అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను
తండ్రి మా కుటుంబాన్ని ప్రభువా మీరు అనుకున్నట్టుగా 100% పెంచగలిగే జ్ఞానాన్ని, వివేకాన్ని స్త్రీలమైన మాకందరికి అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. స్త్రీలమైన మేమందరము తండ్రి నాయన మా భర్తలకు మేము లోబడి జీవించడానికి ఈ కృపను అనుగ్రహించమని ప్రాధేయపడి వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. కృపలో నడిపించండి తండ్రి. స్థానిక క్రీస్తు సంఘమును కూడా జ్ఞాపకం చేసుకుని దీవించమని ప్రార్థిస్తూ ఉన్నాను నాయన. జూన్ 1, 2, 3 తారీఖుల్లో జరుగుతున్న మహాసభల నిమిత్తమే ప్రాధేయపడి వేడుకుంటూ ఉన్నాము నాయన. ముందుగా మీ సహాయాన్ని అనుగ్రహించమని అర్థిస్తూ ఉన్నాం ప్రభువా. అనుకూలమైన వాతావరణం జరిగించండి తండ్రి నాయన. అనేక మంది ఆత్మల రక్షణార్థంగాను ఆ మహాసభలు జరగడానికి కృప చూపమని ప్రాధేయపడి వేడుకుంటూ ఉన్నాం నాయన. ఎంతో ఆర్థిక వ్యయంతో కూడుకున్నది కనుక నాయన మీరు కృప చొప్పున నడిపించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను తండ్రి. సేవకుల ద్వారా నాయన ఆనాడు వచ్చే ప్రజలందరికీ కూడా ప్రభువా ఈ చివరి దినాల్లో కావలసినటువంటి అమూల్యమైన జ్ఞానాన్ని మీ సేవకుల ద్వారా అందింప చేయమని మీ పాదములు పట్టుకుని బ్రతిమాలు వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. తండ్రి స్థానిక సంఘ స్వార్థకులుగా ఉన్నటువంటి రాజసాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా. చేస్తున్న ఉద్యోగాన్ని దీవించమని ప్రార్థిస్తూ ఉన్న ఇచ్చిన భార్యని జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా. జ్ఞానాన్ని, వివేకాన్ని దయచేయండి. ఇరువురికి చక్కటి ఆరోగ్యాలు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. వారిని ప్రేమించి మీరు అనుగ్రహించిన 3 కుమారులను బట్టి కూడా మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. సేవ విషయంలో ఎంతో సహకారులుగా ఉంటున్నారు ప్రభువా. బిడ్డలను కూడా దీవించండి, ఆశీర్వదించమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను. మీ సన్నిధిలో ఒలివ మొక్కల వలె 3 బిడ్డలు ఎదుగులాగా మీ కృప దయచండి. చదువుల్లో వృద్ధి పొందించమని ప్రాధేయపడి వేడుకుంటూ ఉన్నాను. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రాధేయపడి వేడుకుంటూ ఉన్నాను ప్రభువా. ఇంతవరకు నాయన మీ మహోన్నతమైన జ్ఞాన సంగతులను ప్రభువా శ్రద్ధాభక్తులతో ఉన్నటువంటి మీ కుమార్తెలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకున్నాడు ప్రభువా. మళ్ళా వారి స్వగృహాలకు తిరిగి వెళ్ళుచుండగా తండ్రి క్షేమకరమైన ప్రయాణాలను వారికి దయచేయమని విజ్ఞాపన చేస్తూ ఉన్నాను ప్రభువా. మీ కృప చొప్పున నడిపించండి తండ్రి. విన్న వాక్యము నాయన విని విడిచిపెట్టేవారుగా కాకుండా తండ్రి విన్న వాక్యం ప్రకారంగా నాయన తండ్రి వాక్యం అనే విత్తనం వారు హృదయంలో ఫలించడానికి 30దంతలుగా 60దంతలుగా 100ంతలుగా ఫలించడానికి కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. భయంకరమైన దుర్దినాలలో మేము జీవిస్తున్నాం కనుక నాయన లోకంతో పాటు భక్తిహీనతలో ఉండి తండ్రి మేము నశించిపోయేవారుగా కాకుండా నాయన భక్తిలో పెంపారుచు మా కుటుంబాలను మీలో కట్టుకొనగలిగే కృపను దయచేయమని విజ్ఞాపన చేస్తూ మా ప్రభువును ప్రియరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించి అడిగి వేడుకుంటూ ఉన్నాను మా కన్న తండ్రి. ఆమేన్. వందనాలు.